మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి క్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక వారం ఈ రీతిగా మరి దేవుని వాక్యము చెంతకు, ఆయన వాక్యము చుట్టూ, ఆయన పాదాల దగ్గరకు మరి మన బోధకుడైనటువంటి, మన కాపరైనటువంటి, ప్రభు అయినటువంటి, రక్షకుడైనటువంటి, రాజు అయినటువంటి, కర్త అయినటువంటి, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే వారైనటువంటి ప్రభు చెంతకు రావటానికి దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తా ఉన్నాను. నిన్న దినం నాకు ఒక విధంగా చాలా సంతోషకరమైన దినం, చాలా దుఃఖంగాను, చాలా ఓవర్వెల్మింగ్ గా కూడా అనిపించింది అన్నమాట. ఎందుకంటే నిన్న ఏపీలో స్టేట్ లెవెల్ లేడీ గ్రాడ్యుయేట్స్ మీట్ జరిగింది. అంటే ఏపీ స్టేట్ లో ఉన్నటువంటి లేడీ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మీట్ అవటం జరిగింది. ఆ మీటింగ్ 800 మంది పైన గ్యాదర్ అయ్యారు. అయితే సంతోషం ఏంటంటే చాలా మందితో మాట్లాడగలిగానని. బాగా బాధకరమైన విషయం, దుఃఖకరమైన విషయం ఏంటంటే వాళ్ళలో చాలా మంది రీసెంట్ గా భర్తలు చనిపోయి విడోస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. భర్తలను కోల్పోయిన భార్యలు, బిడ్డలను కోల్పోయిన తల్లులు, మరి కుటుంబంలో అంటే చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, రకరకాలుగా ఉన్నటువంటి వాళ్ళని చూసినప్పుడు నాకు హృదయం చాలా దుఃఖపడింది. దానికంటే ముందు ఏపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు కూడా కాల్ చేసి, అక్క చాలా మంది విడోస్, యంగ్ విడోస్, బాగా పెయిన్ లో ఉన్నటువంటి వాళ్ళు జాయిన్ అవుతా ఉన్నారు. వి ప్రే దట్ గాడ్ విల్ గివ్ యూ వర్డ్స్ టు ఎంకరేజ్ దెమ్ అండ్ కంఫర్ట్ దెమ్ అని చెప్పారనమాట. వాళ్ళల్లో కొంతమంది స్టోరీస్ వింటా ఉంటే నాకు హృదయం చాలా చెల్లించిపోయింది. ఒక చెల్లి చెప్తా ఉంది, అక్క నాకు 2 సార్లు మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యి ఆ ప్రెగ్నెన్సీ ఇది అయిపోయింది. సెకండ్ టైం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు నా భర్త హాస్పిటల్లో ఉండి నన్ను చూసుకుంటా ఉన్నాడు, కానీ తన హెల్త్ ఎలా ఉందో తను తెలుసుకోలేదు. తర్వాత కరోనా అని తెలిసింది, తర్వాత తను చనిపోయారు. నా పరిస్థితి ఏంటి అక్క అని అడుగుతాను. ఆ దేవుడు ఇలాంటి పరిస్థితి ఎందుకు అక్క అలౌ చేశారని చెప్పేసి మాట్లాడుతాను. సో ఇట్లాంటి స్టోరీస్ అన్ని చాలా వింటా ఉన్నప్పుడు హృదయంలో చాలా వేదన కలుగుతా ఉంది, చాలా దుఃఖం కలుగుతా ఉంది. ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్, ద డెప్త్ ఆఫ్ పెయిన్ అండ్ ఆల్సో ద టీయర్స్ ఆఫ్ పీపుల్. బట్ అట్ ద సేమ్ టైం ఒకవైపు దేవుని ఎడల ఎంతో కృతజ్ఞత. నేను లాస్ట్ వీక్ లో మనం మాట్లాడుకున్న విధంగా మరలా అదే నేను అక్కడ చెప్పాను. వెళ్ళిపోయినటువంటి వాళ్ళ గురించి, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అని నేను ప్రశ్నించలేను. దేవుడు సార్వభౌముడు, సమస్తం మీద అధికారం ఉంది ఆయనకు. మరి ప్రాణాన్ని ఇచ్చింది ఆయన, మరి తీసుకోగలిగిన అధికారం ఉన్నటువంటిది కూడా ఆయనకే. కాబట్టి కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు బ్రతుకున్నటువంటి మనం ఏం చేయాలి? వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడటం కంటే యెహోవా మరి ఆధారం, ప్రాణానికి ఆధారం, జీవానికి ఆధారం ఆయనే. కాబట్టి మనకి ఒక ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఉంది, ఒక ఫిలాసఫీ ఆఫ్ డెత్ ఉంది. మనలో ఎవరు మన కోసం బ్రతకరు, మనలో ఎవరు మన కోసం చనిపోరు. మనం చనిపోతే ప్రభు కోసం చనిపోతాము, బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుతాము. కాబట్టి చనిపోయినా బ్రతికిన ప్రభు వారు అయి ఉన్నాం. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఇంకా ఎందుకు బ్రతుకున్నాము, వై డిడ్ గాడ్ కీప్ us still here on the earth? మనం ఏం చేయాలి, ఎలా ఈ బ్రతుకుని జీవించాలి, ఎలా విశ్వాసంతో మన పరుగు పందాన్ని ముగించాలి, ఇవి ప్రధానంగా ఆలోచించవలసినటువంటి విషయాలు అని చెప్పేసి ఆశపడతా ఉన్నాను. అందుకనే ఈ విశ్వాస వీరుల పట్టికల నుంచి వారి విశ్వాసం, వారి జీవితం, వారి సాక్ష్యం ఇవన్నీ మరి ఈ టైంలో చదివితే బాగుంటుందని చెప్పేసి ఈ హీబ్రూస్ 11 మీదకి నా యొక్క ఫోకస్ ని నేను ఇచ్చేసాను అన్నమాట. మనము పోయిన వారంలో మనం హనోకు విశ్వాసాన్ని గురించి మాట్లాడుకున్నాము. మరణ మృదంగం మధ్య మరణపు మోత అధికం అవుతా ఉన్నప్పుడు సమాధుల తోటలో గుండా మనం వెళ్తున్నట్లుగా భావించేటటువంటి ఆదికాండం 5వ అధ్యాయంలో ఎడారిలో వయాసిస్ లాగా మరణ మృదంగం మధ్యను మరణం చూడకుండా కొనుక్కోబడినటువంటి హనోకు జీవితము, హనోకు యొక్క విశ్వాసము, దేవుడు ఆయన్ని కొనుక్కోవటం, దేవుడు ఆయన్ని తీసుకుని వెళ్ళిపోవటం ద్వారా మరణమే మనిషి యొక్క అంతం కాదు, పునరుద్ధానం ఉంది, అంత కాదు, మరణాన్ని జయిస్తాము. ఒక దినాన కడపటి శత్రువు అయినటువంటి మరణం నశింపు చేయబడుతుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే ర్యాప్చర్ కి ముందుగానే మరి ఒక 4 టేస్ట్ అన్నట్లు దేవుడు ఆ యొక్క మరణ మృదంగం మధ్య హనోకును ఆయన తీసుకుని వెళ్ళటం ద్వారా గాడ్ యాక్చువల్లీ ఎంకరేజ్డ్ us a lot. మనకి రాబోతూ ఉన్నటువంటి, మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ర్యాప్చర్ గురించి ఒక తలుక్కుమని మెరిసినటువంటి ఒక మెరుపు లేదా ఒక షాడో ఆఫ్ ర్యాప్చర్ మనం అక్కడ చూడవచ్చు అన్నమాట. దానికంటే కొంచెం ముందుగా వెళ్ళి చదువుతూ ఉన్నప్పుడు హేబెలు విశ్వాసం చాలా వెరీ ఇంప్రెసివ్ అనిపించింది. యంగ్ మ్యాన్
మొట్టమొదటి కుటుంబంలో పుట్టినటువంటి యవనస్తుడు. తర్వాత మరి విశ్వాస వీరుల పట్టికలో ఒక యవనస్తుడి పేరు ముందు రావటం చాలా సంతోషం. ఆ యొక్క యవనస్తుడి జీవితము, ఆయన ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, దాని గురించి క్వశ్చన్స్ నేను ముందుగానే ఇవ్వటం జరిగింది. వాటిని మనము ఆలోచించబోతా ఉన్నాం. హేబెలు గురించి ఆది కాండంలో మనకు ఉన్నటువంటి విషయాల్లో హేబెలు విశ్వాసం అనే మాట మనకు కనబడదు. కానీ నూతన నిబంధనలో హెబ్రీలకు రాసిన పత్రికలో హేబెలు జీవితాన్ని గురించినటువంటి వివరణ విశ్వాస వీరుల పట్టికలో ఉన్నప్పుడు అక్కడ మనకి కనిపిస్తా ఉంది. అతడు విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలి అర్పించి మరి దేవుని నుంచి నీతిమంతుడని సాక్ష్యం పొంది ఆ తర్వాత విశ్వాసం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అని. ఈ వచనాన్ని ఆది కాండం 4వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాన్ని ఆధారం చేసుకొని మనం ఈవేళ బైబిల్ స్టడీ చేయబోతా ఉన్నాము. హేబెలు జీవితాన్ని గురించి స్టడీ చేయడానికి 4 వాక్య భాగాలు మీ ముందుకు తీసుకొచ్చాను. మనము మరి రీడింగ్స్ చేసేటప్పుడు పాత నిబంధన నుంచి, సువార్తల నుంచి, పత్రికల నుంచి మరి రీడింగ్స్ చేస్తాం కదండి. అంటే సాధారణంగా మనం లిటర్జీ ఫాలో అయ్యేటప్పుడు వి రీడ్ వన్ పోర్షన్ ఫ్రమ్ ఓల్డ్ టెస్ట్మెంట్, అనదర్ పోర్షన్ ఫ్రమ్ ద గాస్పుల్స్, ఇంకొక పోర్షన్ హెబ్రీల నుంచి మనం చదువుతాం, పత్రికల నుంచి చదువుతాము. హేబెలు జీవితాన్ని ఆ రీతిగా చదవటానికి మనకి పాత నిబంధనలో కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి, ఆది కాండంలోనే, ఆ తర్వాత సువార్తల్లో ఉంది, పత్రికల్లో కూడా ఉంది. ఈ భాగాన్ని మొట్టమొదటిగా మనం చదువుకున్న తర్వాత మనం బైబిల్ స్టడీలోకి వెళ్తాము. మరి ఈ దినం కోసం ఎవరు ఈ భాగాలను చదువుతారో మీరు ఆల్రెడీ నిర్ణయించుంటారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఆది కాండం 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు మొట్టమొదటిగా చదువుతాము. శాంతి గారు చదువుతున్నారా? కోమలా గారు ఉన్నారా? ఉన్నానండి. ప్రైజ్ ది లార్డ్ అండి. చెప్పేసరికి నేను అనుకున్నాను. సరే, ముందు మన భాగాలు చదువుదామండి. ఆది కాండం 4వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. ఓకే. ఆది కాండము 4వ అధ్యాయము 1 నుంచి 10 వరకు చదువుతున్నానండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా, యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల నెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా, అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. మరలా సువార్త భాగం, లూకా సువార్త 11వ అధ్యాయము 51వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయము 51వ వచనం. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని నీతో చెప్పుచున్నాను. మరలా పత్రిక పాఠం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికే అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు
అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 12:24. హెబ్రీ 12:24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఆమేన్. హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఒక్క నిమిషం అందరం కూడా తలలు వంచి ఈ యొక్క వాక్య బైబిల్ స్టడీలోనికి వెళ్ళబోతూ ఉండగా దేవుడు మన హృదయాలను వెలిగించాలని, మన ఆత్మలను సిద్ధపరచాలని, దేవుని వాక్యంలో నుంచి లోతైనటువంటి సత్యాలు మనం గ్రహించి తెలుసుకొని మన జీవితానికి అన్వయించుకోవటానికి ప్రభు కృప చూపించాలని జస్ట్ 1 minute, మేబీ లెస్ దాన్ 1 minute మన కోసం మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీకు ఎన్నో వందనాలు. మీ పాదాల దగ్గరకు మేము వచ్చి ఉన్నాము. మరొకసారి నీ శ్రేష్టమైనటువంటి వాక్యం, నీ మాట జీవపు ఊట, శ్రేష్టమైనటువంటి నీ యొక్క వెలుగు ప్రత్యక్షత అనుగ్రహించి నీ వాక్యాన్ని, నీ సత్యాన్ని మాకు బయలుదేరనిచ్చి మా త్రోవలకు వెలుగు చూపించి మా జీవితంలో ఉన్న అంధకారాన్ని పారద్రోలి నిజమైనటువంటి విశ్వాసము కలిగి జీవించడానికి సహాయం చేయమని నీకు ఇష్టంగా ఉండి మా ప్రభు మరి నీ నుంచి మంచి సాక్ష్యం పొందుకోవటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. మనకి క్వశ్చన్స్ అన్ని మనం ముందే ఇచ్చాము కాబట్టి ఆ క్వశ్చన్స్ ని మళ్ళా నేను అంటే స్క్రీన్ మీద తీసుకురావట్లేదు, కానీ ఒక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ 4 భాగాల ఆధారంగా మనం హేబెల్ అర్పణ ఏంటి, అది కయీను అర్పణ కంటే ఏ విధంగా శ్రేష్టం ఉంది, దేవుడు హేబెల్ అర్పణను అంగీకరించడానికి కారణం ఏంటి, ఆ తర్వాత ఈ యొక్క అర్పణ, హేబెల్ అర్పించినటువంటి అర్పణ, తాను చేసినటువంటి ఆరాధన, వీటిని బట్టి మనం హేబెల్ యొక్క విశ్వాసాన్ని మనం డిఫైన్ చేయాలి అంటే జీరోయిన్ చేయాలి అంటే, దాన్ని డిస్క్రైబ్ చేయాలి అంటే హేబెల్ విశ్వాసాన్ని ఏ రీతిగా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం వర్ణించవచ్చు, లేదా మనకున్నటువంటి తరానికి దాన్ని మనం వివరించవచ్చు. లేకపోతే ఒక మీ గ్రాండ్ చిల్డ్రన్, లేకపోతే మీ చిల్డ్రన్ చిన్నవాళ్ళు, లేకపోతే టీనేజర్స్ ఉంటే వాళ్ళకి హేబెల్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే యవనస్తులుగా హేబెల్ యొక్క విశ్వాసాన్ని గురించి మనం ఏం చెప్పగలము. తర్వాత హేబెల్ యొక్క విశ్వాసానికి, ఎందుకంటే ఇవాళ మనం ఫోకస్ హేబెల్ యొక్క విశ్వాసం కాబట్టి ఆయన అర్పించినటువంటి అర్పణకి ఏమైనా సంబంధం ఉందా, ఉంటే అదేంటి, ఆ తర్వాత అతడు చనిపోయినను ఆ విశ్వాసము ద్వారా ఆయనతో మాట్లాడుతున్నాడు అని ఉంది. దాని అర్థం ఏంటి? దేవుని వాక్యంలో నీ తమ్ముడి రక్తము నేల నుంచి నాకు మొరపెట్టుతున్నది అని కూడా ఒక మాట ఉంది. రక్తం మొరపెట్టడం, విశ్వాసం మాట్లాడటం ఏంటిది? చనిపోయిన తర్వాత రక్తం మాట్లాడటం ఏంటి, విశ్వాసం రక్తం మొరపెట్టడం ఏంటి, విశ్వాసం మాట్లాడటం ఏంటి, ఈ విషయాలు కూడా మనం చూద్దాము. తర్వాత విశ్వాస వీరుల పట్టికలో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి హేబెలు యొక్క విశ్వాసం నేటి తరం విశ్వాసులకు, యవనస్తులకి కావచ్చు, స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, ఎవరికైనా మరి దేవుణ్ణి ఆరాధించే ఆయన ఆరాధికులకు ఏ రీతిగా మార్గదర్శకం అవుతుంది, ఇవన్నీ కూడా మనము చూడబోతూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఇవాళ మనం చూడబోయే టాపిక్ హేబెల్ యొక్క విశ్వాసం. హేబెల్ యొక్క విశ్వాసాన్ని గనక మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్లో జరిగినటువంటి మొట్టమొదటి ఆరాధన మనం చూడాలి. ఆరాధన అంటే అర్పణ లేకుండా ఆరాధన లేదు. దేవుడికి మనం అర్పణ అనేది అర్పించకుండా ఆరాధన అనేది లేదు. కాబట్టి బైబిల్లో జరిగినటువంటి మొట్టమొదటి ఆరాధన మనం చూడాలి. ఆ ఆరాధనలో అర్పించబడినటువంటి మొట్టమొదటి అర్పణ మనం చూడాలి. ఆ అర్పణకు దేవుడిచ్చినటువంటి ప్రతిస్పందన చూడాలి. ఆ అర్పణ దేవుని ప్రతిస్పందన మీద మరి బేస్ అయ్యి ఆ తర్వాత జరిగినటువంటి కాన్సిక్వెన్సెస్, వీటిని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు హేబెల్ యొక్క విశ్వాసం ఏంటో మనము చాలా క్లియర్ గా అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. మనకు ఆల్రెడీ ఉంచినటువంటి క్వశ్చన్స్ ఆధారంగా చేసుకొని వాటిల్లో నుంచి ఆ ప్రశ్నల్ని మరలా కొన్ని చిన్న చిన్న ప్రశ్నలుగా అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్, ఈ విధానంలో వీటిని నేను క్లాసిఫై చేసి మీ ముందుకు తీసుకుని వచ్చాను. సో ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే మొట్టమొదటి కుటుంబాన్ని మనం చూస్తాం. సో ఈ మొట్టమొదటి కుటుంబం గురించి మనకి ఏం అర్థమవుతుంది, లేదా మనకు ఈ మొట్టమొదటి కుటుంబాన్ని గురించి దేవుని వాక్యంలో ఏ విషయాలు రాయబడి ఉన్నాయి,
ద ఫస్ట్ ఫ్యామిలీ ఆన్ ద ఎర్త్. భూమి మీద నివసించినటువంటి ఈ మొట్టమొదటి కుటుంబాన్ని గురించి మనకేం తెలుస్తుంది? 1-2 వచనాలని ఆధారం చేసుకొని మనం ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేద్దాం. దయచేసి ఎవరైనా మాట్లాడొచ్చు, అందరూ మాట్లాడాలి. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ధ్యానిస్తూ ఆ వాక్యపు లోతుల్లోనికి వెళ్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత మనకు కలిగినప్పుడు అది నిజంగా మన హృదయాంతరంగాల్లో ఒక గొప్ప అంటే ఇల్యూమినేషన్, ఒక గొప్ప ఆదరణని, ఒక గొప్ప బలాన్ని, ఒక గొప్ప శక్తిని, ఒక గొప్ప ప్రత్యక్షతను తీసుకొస్తుందని నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి 1-2 వచనాల ఆధారంగా మొట్టమొదటి కుటుంబాన్ని గురించి మనకి ఏమి అర్థమవుతుంది, ఏ విషయాలు మనకు తెలుస్తాయి? మాట్లాడే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్తారు కదా. అంటే ఇంకా కొంచెం సింప్లిఫై చేయాలి అంటే ఎలా మాట్లాడొచ్చు అంటే, తల్లిదండ్రులు ఎవరు, పిల్లలు ఎవరు, వాళ్ళ ప్రొఫెషన్స్ ఏంటి, అంటే మనకి పిల్లలు చదివిన తర్వాత కెరియర్స్ తీసుకుంటారు కదండి, కెరియర్స్ ఏంటి, తర్వాత వాళ్ళ యొక్క మరి రిలేషన్షిప్ ఎట్లా ఉంది, ఫ్యామిలీలో డైనమిక్స్ ఎట్లా ఉన్నాయి, ఇలా మనం ఆలోచించుకుంటా ఉన్నాం. సో మొట్టమొదటి కుటుంబాన్ని గురించి మనకి తెలిసే విషయాలు ఏంటి, తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల యొక్క భక్తి జీవితం ఎలా ఉంది, దేవునితో వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది, ఇవి కూడా మనం ఆలోచించవచ్చు. మొట్టమొదటి కుటుంబము ఆదాము అవ్వ భార్యాభర్తలక. వాళ్ళకి పుట్టిన మొదటి కుమారుడు కయ్యూను, రెండవ కుమారుడు ఏబేలు. కయ్యూను భూమిని సేద్యపరచువాడు, ఏబేలు వచ్చి గొర్రెల కాపరి. వెరీ గుడ్, స్ట్రైట్ అవే చాలా చక్కని ఆన్సర్స్ ఉన్నాయి అన్నమాట. అంటే ఈ కుటుంబంలో వీరికి అసలు దేవునితో వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది మనకి ఏమైనా క్లూ దొరుకుతుందా? అంటే మామూలుగా మనం చుట్టూ ఉన్నటువంటి ఫ్యామిలీస్ ని మనం చూసినప్పుడు వాళ్ళు చాలా భక్తి కలిగిన కుటుంబం అండి అంటారు. ఆ కుటుంబంలో ఎందుకో భక్తి అవ్వలేదండి, వాళ్ళ యొక్క పితరులు భక్తి కలిగిన వాళ్లే గాని ఈ కుటుంబానికి ఎందుకో భక్తి అవ్వలేదండి మనం మాట్లాడుతూ ఉంటాం కదా సాధారణంగా. అలా ఈ 2 వచనాలు గనక మనం చూస్తే ఈ కుటుంబంలో వారి యొక్క భక్తి గాని, దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధాన్ని గాని మనకేమైనా తెలియపరిచే మార్కర్స్ ఉన్నాయో, ఏమైనా విషయాలు అర్థమవుతా ఉన్నాయో? యాక్చువల్లీ కెయిన్ కి ఇంగ్లీష్ వర్షన్ లో కెయిన్ ని నేమ్ చేసినప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్ ఐ హావ్ బ్రాట్ ఫోర్త్ ఆర్ ఎక్వైర్డ్ ఎ మ్యాన్ అని మీనింగ్ వచ్చేలాగా. వెరీ గుడ్ అమ్మా, కదా, వండర్ఫుల్. అవును అవునమ్మా, ఇంక తెలుగులో కూడా అదే ఉందిరా, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని. వెరీ గుడ్. సో దాని నుంచి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ ఏం తీసుకుని వస్తున్నావమ్మా? అంటే వాళ్ళు లైక్ దేవుని హెల్ప్ తోనే ఇది సాధ్యమైంది అని నమ్ముతున్నారని, ఇట్స్ నాట్ బై దేర్ ఓన్ ఎఫర్ట్స్ గానీ. వండర్ఫుల్ వండర్ఫుల్, యా డెఫినెట్ గా. అంటే దేవునితో రిలేషన్షిప్ లోనే ఉన్నారు. తర్వాత కుటుంబంలో మొట్టమొదటి బిడ్డ పుట్టిన తర్వాత మరి హవ్వ అంటా ఉంది, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానన్ను. డెఫినెట్ గా అంటే ఫ్యామిలీ డైనమిక్స్ లో దేవుడు ఉన్నాడు, దేవునితో రిలేషన్షిప్ ఉంది, దేవుని గురించి మాట్లాడుకోవటం ఉంది. పాపం అయిపోయి పతనం తర్వాత బయటకు వచ్చినా కూడా బట్ స్టిల్ దే ఆర్ ఇన్ టచ్ విత్ ద లార్డ్, దేవునితో నడుస్తా ఉన్నారు. అంటే ఇంతకు ముందు విధానంలో ఉండుండకపోవచ్చు, డెఫినెట్ గా ఫ్యామిలీలో దేవుడు ఉన్నాడు. యెహోవా అంటే అర్థం ఏంటి? దేవుడు వేరు, యెహోవా వేరు. వేరు అంటే యెహోవా అంటేనేమో లార్డ్ అని, దేవుడు అంటే గాడ్ అని. సో లార్డ్ గాడ్ అంటే దేవుడు వారి జీవితాల్లో యెహోవా గానే లార్డ్ గానే ఉన్నాడు. అందుకని అక్కడ యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానన్ను అంటది. వెరీ గుడ్. ఇంకా ఏమన్నా తెలుస్తుందా? అంటే వీళ్ళిద్దరేనంటారా, ఇంకేమైనా ఆడపిల్లలు కూడా ఉండుంటారా ఆ టైంకి? ఉండొచ్చు అండి. I just want to go back. I think it is the first sign of the sin that has been passed from their parents to the children, that is very evident there. Sin ఏదంటారు బ్రదర్? Sin of unbelief or hatred towards. And in that context, I don't have the scripture verse gani. A friend sticks closer than a brother అని ఉంటుంది. So it's always sibling rivalry, but here.
యా డెఫినెట్ గా That is, వెరీ గుడ్, గుడ్ అబ్జర్వేషన్. ఎందుకంటే యా అన్ని ఫ్యామిలీస్ లాగానే సిబ్లింగ్ రైవల్రీ ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇంకా the unbelief of Cain, and అన్బిలీవ్. yeah, and Abel was completely, whatever he had offered, that is from his heart, is grateful. ఓకే ఓకే రైట్. ఈ రెండు వచనాల ఆధారంగా అంటే ఇంకా ముందుకు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వచనాల్లో మళ్ళీ డీప్ గా వెళ్దామండి. ఈ రెండు వచనాల మీద ఫోకస్ చేసి ఇంకా మనం ఫ్యామిలీ గురించి ఏమి మాట్లాడొచ్చు. ఈ రెండు వచనాలను ఆధారం చేసుకొని ఈ రెండు వచనాలు ఇంకా మళ్ళీ 2-3 సార్లు మనం చదువుదాం. దీన్ని ఆధారం చేసుకొని బహుశా ఈ టైంకి వాళ్ళ యొక్క ఏజ్ అంతా ఉండొచ్చు. They are majors, maybe. డెఫినెట్ గా మేజర్స్. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు అప్పట్లో తీసుకుని వచ్చారు అంటే డెఫినెట్ గా మేజర్స్ అయి ఉంటారు, చిన్నోళ్ళు ఏం కాదు. ఇంకా ఎవరికైనా పెళ్లిళ్ళు అయినాయి అంటారా? లేదు. మెన్షన్ అయితే చేయలేదు సార్. లేదు. కొన్ని మనుషులు చేయబడవు, కానీ మనం All sisters may just. ఆబ్వియస్లీ అదే జరిగింది. డెఫినెట్ గా అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ అయిపోయిన వెంటనే కయీను తన భార్యను కూడినప్పుడు అని 17వ వచనంలో ఉంటది కదా. అంటే అప్పటికి ఒకవేళ కయీనికి పెళ్లి అయిందేమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. హేబెల్కి అయి ఉండదు, కయీనికి పెళ్లి అయింది. ఎందుకంటే 16వ వచనం చూడండి, 16వ వచనం చదువుతారా? 4:16 4:17 సారీ, ఆదికాండం 4:17. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టాను. అంతవరకు చాలు. అక్కడ కయీను యెహోవా సన్నిధిలో నుంచి బయలుదేరి వెళ్ళి, అంటే యెహోవా సన్నిధిలో నుంచి బయలుదేరి వెళ్ళి తన భార్యను కూడా తీసుకుని వెళ్ళాడు. 16లో ఉంది. కాబట్టి కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. ఓకే. సో అక్కడికి వెళ్ళేటప్పటికే భార్య ఉంది అని కాబట్టి బహుశా అయ్యుండొచ్చు, అయ్యుండకు కూడా పోవచ్చు. ఎందుకంటే మన టెక్స్ట్ లో లేదు కాబట్టి ఇది విధంగా చెప్తున్నా. డెఫినెట్ గా ఇద్దరు కూడా మేజర్స్ అయ్యారు. ఆరాధన అర్పణ తీసుకుని రావటానికి వాళ్ళంతటి వాళ్ళు ఓన్ గా తీసుకుని వచ్చారు. అంటే పెద్దవాళ్ళు అయ్యి కెరియర్స్ చూస్ చేసుకున్నారు. బ్రదర్స్ ఇద్దరి మధ్య మరి రిలేషన్షిప్ ఎట్లా ఉందనేది మనం కనుక చూస్తే సుధాకర్ గారు చెప్పినట్లు సిబ్లింగ్ రైవల్రీ అనేది చిన్నప్పటి నుంచి ఉండి, అది పెద్ద అయిన తర్వాత కూడా ఉందనేది అర్థమవుతుంది. తర్వాత ఆదాము హవ్వల మధ్య రిలేషన్షిప్ ఎలా ఉందని అనుకుంటా ఉన్నారు? ఆదాము హవ్వల మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది అంటే ఇక్కడ మనకి అర్థం అవుతా ఉంది. అంటే ఇంత జరిగినప్పటికీ కూడా పాపము ద్వారా మరి వాళ్ళు ఏదైనా వనం నుంచి బయటికి పంపబడిన కూడా స్టిల్ యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని అవ్వ చెప్తూ ఉంది. కాబట్టి దాన్ని బట్టి దేవునితో వాళ్ళ రిలేషన్షిప్ ఏమైనా అర్థం అవుతుందా మనకు? ఎస్ అక్క. దేవుడు వాళ్ళిద్దరితో డైరెక్ట్ గా మాట్లాడుతుండేవాళ్ళు కదా గార్డెన్ లో. తర్వాత అంత ప్రేమని, అంటే అంత నేను చెప్పలేను కానీ ఆదాం అయితే ఖచ్చితంగా తనని ప్రేమించాడు, ఆ ప్రేమను చూపించగలిగాడు అన్నది అర్థమవుతుంది. వెరీ గుడ్. ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫాల్ అండ్ ఎంట్రన్స్ ఆఫ్ సిన్ ఇన్ టు ద కుటుంబంలో మరి భార్య భర్తలు, తర్వాత దేవుని దయ లేకపోతే ఇది జరిగేది కాదు అన్నటువంటి అవగాహన, తర్వాత బిడ్డలు, ఇదంతా కూడా జరుగుతూ ఉంది. సో మొట్టమొదటి కుటుంబాన్ని చూసినప్పుడు మన కుటుంబాల్లో కూడా చాలా మరి ఇలాంటి ఛాయలు, అంటే బ్రదర్స్ మధ్య రైతులు గాని, తర్వాత యెహోవా దయ గాని, దేవుని యొక్క ఇది గాని మనం చూస్తున్నాము. తర్వాత వీళ్ళ వృత్తుల గురించి కూడా తెలుస్తా ఉంది కదా. అంటే బహుశా చిన్నప్పటి నుంచి పిల్లలిద్దరేమో తండ్రితో పాటు వెళ్ళి మొండ్ల తొప్పలు గచ్చ పొదల మధ్య పొలంలో పనిచేస్తా ఉంటే మరి హవ్వ మరి ఇంకా తర్వాత ఆడపిల్లలు కూడా పుట్టారని ఉంది కదా. ఇక ఆ పిల్లల్ని చూసుకుంటూ తను ఇంటి దగ్గర ఉంటూ హౌస్ డొమైన్ ఆమె చూసుకుంటా ఉంటే వీళ్ళు తర్వాత తండ్రితో పాటు పొలంలో పనిచేయటం. ఒక కుమారుడేమో ఒక ప్రొఫెషన్ ఎన్నుకున్నాడు, గొర్రెల కాపరి అని ఉంది. హేబెల్ గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. అయితే కొంతకాలమైన తరువాత అని ఉంది చూడండి,
కొంతకాలం అయిన తరువాత. ఎంతకాలం అనేది మనం ఊహించవచ్చు. మేబీ పిల్లలు టీనేజ్ దాటిన తర్వాత, లేదా కయ్యను వివాహానికి మరి వయసు వచ్చినంత పెద్దవాడైన తర్వాత వారు ఏం చేశారో మనం ఇక్కడ చూస్తాము. ఒక ఆరాధన జరిగింది ఇక్కడ. నేనంటే ఇది బైబిల్లో మొట్టమొదటిగా మెన్షన్ చేయబడినటువంటి ఆరాధన. బైబిల్లో మొట్టమొదటి ఆరాధన ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తాము. మొట్టమొదటి ఆరాధన ఎక్కడ జరిగింది? అది ఆన్సర్ క్వశ్చన్ లోనే ఉందనుకోండి. ఆరాధికులు ఎవరు, వారి యొక్క ఆరాధన ఏ విధంగా ఉంది, ఈ విషయాల గురించి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే కుటుంబంలో నుంచి పిల్లలు, పిల్లల్లో నుంచి వాళ్ళ యొక్క ఆరాధన, ఆరాధనలో నుంచి అర్పణ, అర్పణలో నుంచి విశ్వాసం రాబోతుంది కాబట్టి. సో ఈ ఆరాధకులు ఎవరు, తర్వాత ఏ విధంగా వారు ఆరాధించారు, ఈ విషయాల గురించి ఆలోచిద్దాం. మొట్టమొదటి ఆరాధన ఆదికాండం 4లో చూస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి ఆరాధకులు ఎవరో కూడా ఇక్కడే ఉంది మనకి. అయితే మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎలాంటి ఆరాధన జరిగింది, ఆరాధకులు ఎవరు, వారు చేసినటువంటి ఆరాధన ఎలా ఉంది. ఈ ఈ ఈ ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి నాకు వెనక ఉన్నటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ చెప్తాను. మేము హెబ్రోన్కి దగ్గరలో ఉంటాం, మా ఇల్లు అన్నమాట. ఈ లాక్డౌన్ కు ముందు వరకు కూడా ఈ ఏరియాలో చాలా చర్చెస్ ఉన్నాయి, ఇంచుమించు ఒక 20 చర్చెస్ ఉన్నాయి. సండే వచ్చిందంటే అసలు ఈ రోడ్స్ మొత్తం పీపుల్ తో ఫ్లడ్ అయిపోతాయి అన్నమాట. అంటే బైబిల్స్ పట్టుకొని వెళ్తాం. చాలా సార్లు నాకు ప్రజలందరినీ చూస్తున్నప్పుడు ఇంతమంది ఆరాధించి వస్తున్నారు కదా, నిజంగానే దేవుణ్ణి ఆరాధించారా, ఇది నిజంగా దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధనే చేసి వస్తున్నారా అని హృదయంలో ఒక బాధ కలుగుతూ ఉండేది. ఎందుకంటే ఆరాధన సమయంలో కూర్చొని టెక్స్టులు చేసుకుంటా, మెసేజెస్ ఇస్తా, చాలా క్యాజువల్ గా అసలు ఆన్లైన్ లో దేవునితో ఉన్నట్లుండి ఆఫ్లైన్ లో ఉన్న వాళ్ళని చూస్తా ఉన్నప్పుడు చాలా బాధ అనిపించేది అన్నమాట. అంటే ఇంకొకసారి డార్క్ హ్యూమర్ అనుకోండి, ఇంత డార్క్ హ్యూమర్ ఏంటి అక్క అని చెప్పేసి అనుకోండి, నాకు అనిపిస్తుంది ఒకవేళ చర్చెస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ టైంలో ఒకవేళ ఆరాధన జరుగుతూ ఉన్నటువంటి టైంలో ప్రభు రాకడ కనిపిస్తే చర్చిల్లో ఎంతమంది మిగిలిపోతారు, ఎంతమంది వెళ్తారు? దీస్ ఆర్ ఆనెస్ట్లీ క్వశ్చన్స్ ఐ స్ట్రగుల్ విత్. మనం చాలా సార్లు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వచ్చామని సంతృష్టి చెందుతాము. ప్రభు అంటాడు తన్ను ఆరాధించే వాళ్ళు నిజమైనటువంటి ఆరాధన, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, అట్టి వారి కోసం ఆయన వెతుకుతున్నాడు అని. వెతకటం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే దొరకకుండా ఉంటే వెతకటం ఉంటుంది, చాలా రేరుగా ఉంటే దొరకటం ఉంటుంది. నేను అనుకుంటాను దేర్ ఆర్ వర్షిపర్స్ బట్ ట్రూ వర్షిపర్స్ ఆర్ బికమింగ్ రేర్ దీస్ డేస్ అని అనిపిస్తాను. Abel is the first worshipper. Very good. Abel is the first worshipper. Okay, ma'am. He worshipped with the true heart actually. He worshipped with a true heart. Very good. Abel true worshipper. ఆయన నిజమైనటువంటి హృదయంతో దేవుణ్ణి ఆరాధించారు. ఇంకా Maybe that's the reason God has accepted his offering. హేబెలు యొక్క ఆరాధన గనక ఆయన హృదయం ఉంది కాబట్టి, అందువల్ల ఆ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు హేబెలు యొక్క ఆరాధనను ఆయన అంగీకరించాడు. ఇంకా ఇంకా వాళ్ళు ఏ పనులైతే చేస్తారో దానికి రిలేటెడ్ గా ఆఫరింగ్స్ తీసుకెళ్ళాలి. వాళ్ళు ఏ పనులైతే చేస్తారో దానికి రిలేటెడ్ గా ఆఫరింగ్ అంటే, ఇప్పుడు ఈయన గొర్రెల కాపరు కాబట్టి మందలో నుంచి తీసుకుని వచ్చాడు, ఈయనేమో సేజపరిచేవాడు కాబట్టి అర్పణలు మరి తీసుకుని వచ్చాడు అని అంటున్నారు. అదే కదమ్మా. వాళ్ళ ప్రొఫెషన్స్ లో నుంచి, వాళ్ళ ప్రాడ్యూస్ లో నుంచి, వాళ్ళు ఏదైతే ఇది చేశారో దానిలో నుంచి దేవునికి అర్పణ తీసుకొచ్చారు. ప్రథమ ఫలంలో ది బెస్ట్ తీసుకొచ్చాడు. ప్రథమ ఫలాల్లో ది బెస్ట్ తీసుకుని వచ్చాడు. ఆ భాగాన్ని ఇంకొకసారి కనుక మనం చదివితే అక్కడే కొంచెం మనకు తేడా కనిపించట్లేదు. కయీను పొలము పంటలో కొంత, కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో త్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. అంటే ఆ వర్డింగ్ ని గమనిస్తున్నప్పుడు హేబెలు విషయంలోనేమో చదువుతూ ఉంటేనే మనకు ఒక విధమైనటువంటి అంటే చాలా సిద్ధపడి చాలా తలంచి తీసుకొచ్చినట్లుగా ఉంది. బట్ కయ్యూను విషయంలో కనుక మనం అమ్మ చెప్పండి, కయ్యూను విషయంలో కనుక చూస్తే ఏముంది అంటే ఆ చూసింగ్ తర్వాత ఆ వర్డింగ్ లో కూడా జస్ట్ క్యాజువల్ గా అనిపిస్తుంది.
పొలము పంటలో కొంత Some యెహోవా portion. సమ్ పోర్షన్స్ అర్పణగా తెచ్చాను అని ఉంది. సరే, ఇద్దరు కూడా ఆరాధన కోసం వచ్చారు, ఆరాధనలో అర్పణ అర్పించారు. అయితే ఆరాధనలో అర్పణ అర్పించినప్పుడు దేవుడు ఒకరి అర్పణను లక్ష్య పెట్టారు, ఇంకొకరి అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు అని. అక్కడ చాలా స్పష్టంగా దేవుడు కయీను అర్పణను లక్ష్య పెట్టాడు, హేబెలు అర్పణను లక్ష్య పెట్టాడు, కయీను అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు అని. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే లక్ష్య పెట్టుట అంటే ఏంటి? అంగీకరించుట అంగీకరించుట దేవుడమ్మ అంగీకరించుట. అదే హేబేలు రక్తం చిందించాడండి బలిగా, కాబట్టి దేవుడికి అది ఇష్టము, పాపమును కవర్ చేయడానికి రక్తంతో కడగాలని జీసస్ క్రైస్ట్ క్రాస్ దగ్గర జరిగిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. అది అతను అందువల్ల అతనికి అది శ్రేష్టమైనదిగా భావించాడు ఆయన. And he is a respectable man and a righteous man, so he accepted his offering అని నా ఉద్దేశం. నాకేం తోస్తుందంటేనండి, రెండు రకాలైనటువంటి వర్షిప్ చూస్తున్నాం. ఒకటి రిచువలిస్టిక్ వర్షిప్, ది అదర్ ఈస్ హోల్ హార్టెడ్ అండ్ కమిటెడ్ వర్షిప్. అంటే దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు కాబట్టి సంపూర్ణమైనటువంటి కృతజ్ఞతతో సంతోషంతో ఆయన ఆరాధించడం వేరు. పద్ధతి ప్రకారంగా రిచువలిస్టిక్ గా ఉన్న దాంట్లో ఏదో పట్టుకురావడం, నామకే వాస్తేగా చేయడం వేరు. ఆ రెండింటికి డిఫరెన్స్ మనం గ్రహించుకోవాలి. అవునవును, చాలా మంచి ఇది చెప్పారు. ఒకటేమో చాలా రిచువలిస్టిక్ గా ఉంది, ఒకటి ఏదో మెకానిస్టిక్ గా ఉంది, ఇంకొకటేమో చాలా హోల్ హార్టెడ్ గా ఉంది. అలాగే మరి ఇంకొకళ్ళ అర్పణలోనేమో రక్తం అనేది ఉంది, ఇంకొకళ్ళ అర్పణలో రక్తం అనేది లేదు. చాలా చక్కని ఇంటర్ప్రిటేషన్ వస్తా ఉంది. వెరీ గుడ్. సో అంటే నేను అనేది హేబెలు అర్పణను లక్ష్య పెట్టాడు అనేది మనకి ఎలా అంటే ఇక్కడ టెక్స్ట్ లో రాసలేదు, కానీ మనం ఎట్లా ఎల్యూడ్ చేయవచ్చు అంటే ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇద్దరు బ్రదర్స్ అర్పణ తీసుకొచ్చినప్పుడు ఒకరి అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, ఇంకొకరు అర్పణ లక్ష్య పెట్టలేదు అనేది వారికి ఎలా అర్థమైంది? అంటే అక్క మీ పిక్చర్ లోనే కనిపిస్తుంది, ఒకవేళ ఆకాశం నుంచి అగ్ని వచ్చి దహించిందేమో. అదే, ఎందుకంటే మనం బైబిల్లో వేరే పోర్షన్స్ చూసినప్పుడు ఏలియా కర్మేలు పర్వతం మీద కూడా ఏం జరిగిందంటే ఆకాశం నుంచి అగ్ని వచ్చి దహించింది అని. ఇద్దరు బ్రదర్స్ వెళ్ళారు, ఇద్దరు బలిపీఠాలు కట్టారు, ఇద్దరు రాళ్ళు పేర్చారు, ఇద్దరు దానిపైన కట్టెలు పేర్చారు, ఇద్దరు దానిపైన అర్పణ పెట్టారు, ఇంకా వెయిట్ చేస్తా ఉన్నారు. ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి హేబెలు యొక్క అర్పణ మొత్తాన్ని దహించింది, కయీను యొక్క అర్పణ అదే విధంగా ఉంది. అంటే ఇట్ ఈస్ నాట్ క్లియర్లీ ఇన్ ద టెక్స్ట్, బట్ దెన్ వీ కెన్ ఎల్యూడ్. అంటే హేబెలు అర్పణ మాత్రమే ఆయన లక్ష్యం ఉంచాడు అనేది ఒక విజిబుల్ సైన్ ద్వారా దేవుడు తెలియపరుచుంటారు కదా, డెఫినెట్ గా ఒక విజిబుల్ సైన్ ద్వారా తెలియపరిచారు కాబట్టి కయీను యొక్క అర్పణని ఆయన లక్ష్య పెట్టారని. సో ఇప్పుడు చూడండి, మొట్టమొదటి కుటుంబాన్ని చూసాము, మొట్టమొదటి ఆరాధన చూసాము, ఆ మొట్టమొదటి ఆరాధనలో మొట్టమొదటి అర్పణను చూసాము. సో ఆ మొట్టమొదటి అర్పణని అర్పించింది లేదా ఆరాధన చేసింది ఎవరు అంటే అన్నదమ్ములు, ఒకే తండ్రి పిల్లలు. అయితే ఈ ఆరాధన జరిగిన తర్వాత దాని పర్యవసానం ఏంటో మనం చూడబోతున్నాం. ఈ పర్యవసానాన్ని కనుక మనం చూడాలి అంటే కొంచెం ఈ లైన్స్ లో మనం ఆలోచిద్దాం, ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్స్ ఇంటర్ప్రిటేటివ్ క్వశ్చన్స్ కాబట్టి ఆ క్వశ్చన్స్ లోనికి వెళ్ళాలంటే ఈ బయట పెరిఫరల్ క్వశ్చన్స్ ఇవి చూడాలి. ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు మనకి, రెండు ఆరాధనలు కనిపిస్తున్నాయి, రెండు అర్పణలు కనిపిస్తున్నాయి, రెండు అర్పణలు కనుక రెండు హృదయాలు కనిపిస్తున్నాయి, రెండు వృత్తులు కనిపిస్తున్నాయి, రెండు ప్రవృత్తులు కూడా కనిపిస్తున్నాయి. ఇందొక దివ్య ఏం చెప్పిందంటే ఎస్, వాళ్ళిద్దరూ వాళ్ళ యొక్క వృత్తిని బట్టి అర్పణ తీసుకొచ్చారు, కానీ ఆ అర్పణ అనేది వృత్తితో పాటు ప్రవృత్తిని కూడా చూపిస్తా ఉందని అనుకుంటున్నాను. అంటే నేనంటాను అసలు అర్పణ అనేది వృత్తికి సంబంధించింది కాదు, ప్రవృత్తికి సంబంధించింది, యాటిట్యూడ్. ఎందుకు దాని వెనక యాటిట్యూడ్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఇంటర్ప్రిటేషన్ లో చూడబోతున్నాం. రెండు ప్రవృత్తులు కనిపిస్తున్నాయి, ఇవి ఇంకా మనం స్ట్రెచ్ చేస్తే రెండు జీవిత విధానాలు కనిపిస్తున్నాయి, రెండు మార్గాలు కనిపిస్తున్నాయి, రెండు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి, రెండు గమ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆరాధన యొక్క పర్యవసానం ఏంటో ఒకసారి మనం చూద్దాము. సో ఈ ఆరాధన యొక్క పర్యవసానాన్ని మనం చూస్తా ఉంటే, వాళ్ళు అర్పించినటువంటి యొక్క అర్పణ గురించి చూస్తా ఉంటే కయీనుకి చాలా కోపం వచ్చింది.
తర్వాత అతని అర్పణ సరిగా లేదు అన్నటువంటి విషయం అతనికి కూడా కొంతవరకు తెలిసి ఉండొచ్చు. అయితే అసలు అర్పణ గురించి ఇంకా కొంచెం మనం చూద్దాం. మొట్టమొదటి అర్పణలు ఏమిటి అని చూసినప్పుడు కయ్యూను పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చినానండి. హేబెలు ఈ విధంగా తీసుకుని వచ్చాడనంది. హేబెలు యొక్క అర్పణల గురించి మనం చదివాం కదండి. దాన్ని మరలా ఇంకొకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక చదివితే అక్కడ ఇంకో కొంచెం క్లూ దొరుకుతుంది. ఆల్రెడీ మనం చదివాము. హెబ్రీ 11:4. కోమల గారు చదువుతారండి మరలా ఇంకొకసారి? చదువుతానండి. అందులో సువర్ణ 11 మనం ఇప్పుడు చదివిన బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చాలా అంతవరకు చాలు. అర్పణలు అది అండర్లైన్ చేయండి. నేను యారో మార్క్ కూడా పెట్టి అర్పణలు అని అన్నాను. ఆయన తీసుకొచ్చి అర్పణ కాదు, అర్పణలు అంటే నేను అనుకుంటాను తన గొర్రెల మందల్లో నుంచి ఆ కొవ్విన వాటితో పాటు ఇంకా వాళ్ళ ఆదాము హవ్వలు అంటే తల్లిదండ్రులు ఏవైతే చెప్పారో అలాంటి అర్పణలు కూడా తీసుకొచ్చి ఉంటాడు అన్నమాట. సో హేబెలు గొర్రె పిల్లలతో పాటు ధాన్యాన్ని కూడా తీసుకొచ్చి ఉంటాడు. కయ్యూను కూడా తాను ధాన్యంతో పాటు తప్పనిసరిగా గొర్రె పిల్లను తీసుకొని రావాలి. గొర్రె పిల్ల కనుక లేకపోతే అసలు అర్పణేది, అసలు అక్కడ బలేం ఉండదు అన్నమాట. అందుకనే ఇస్సాకు అడుగుతాడు తండ్రిని, తండ్రి నొప్పుంది, కత్తుంది, అసలు ఏది దహన బలేది, దహన బలేదంటే అప్పుడు అబ్రహాం అంటాడు దేవుడే చూసుకుంటాడు. అసలు అర్పణలో అక్కడ ఏం సాక్రిఫైస్ ఏముంది, యాగం ఏముంది? దేవుడికి అర్పించవలసినటువంటి అర్పణలో ప్రధానమైంది ఏమిటంటే రక్తంతో కూడుకున్నటువంటి అర్పణ అసలు అక్కడ లేదు. కయ్యూను యొక్క అర్పణలో అది లేదు, అది మిస్ అయింది. అది ఎందుకు మిస్ అయింది, ఎందుకు ఆయన తీసుకురాలేదు, దాని గురించి కూడా ఆలోచిద్దాం. హేబెలు ఈ విధంగా అర్పణలు అంటే అటు తన గొర్రెల మందులో నుంచి క్రొవ్విన వాటితో పాటు ఇంకా కొన్ని తీసుకొచ్చాడు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఈ యొక్క అర్పణను ఏమి తెలియపరుస్తా ఉంది హేబెలు గురించి మనకు? హేబెలు గురించి మనకు ఏమి తెలియపరుస్తా ఉంది? రైచస్ మ్యాన్ అనండి. వెరీ గుడ్ మ్యాన్, రైచస్ మ్యాన్. నీతి అనేది ఎలా వస్తుంది అంటారు శాంతి భాస్కర్ గారు? రైచస్ మ్యాన్ పాత నిబంధనలోనైనా నూతన నిబంధనలోనైనా ఒక వ్యక్తికి నీతి అనేది ఎలా వస్తుంది? దేవుడి ద్వారా వస్తుందండి. మనకి ఏది మంచి ఏది చెడు అని తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ఎంచుకోవాలి నీతిని. అది వెరీ గుడ్. నీతి ఎప్పుడు కూడా ఎట్లా వస్తుంది అంటే విశ్వాసాన్ని బట్టి కలుగుతుంది. విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయన. కాబట్టి హేబెలు యొక్క అర్పణలో విశ్వాసం అనేది కనిపిస్తుంది. విశ్వాస వీరుల పట్టికలో మొట్టమొదటి వ్యక్తిగా మరి ఉన్నాడు అంటే డెఫినెట్ గా ఆయన అర్పణలో విశ్వాసం ఉంది. ఆ యొక్క అర్పణ విశ్వాసాన్ని చూపిస్తుంది. ఆ విశ్వాసాన్ని బట్టి అతను నీతిమంతుడని సాక్ష్యము పొందెను అని కూడా మనం చూస్తాము. ఇంకా కొంచెం ముందుకెళ్ళి హేబెలు యొక్క విశ్వాసాన్ని ఇంకా అనలైజ్ చేస్తాము. అయితే ఇప్పుడు ఈ యొక్క ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరికి కోపం వచ్చిందండి? కోపం వచ్చింది. కోపంతో పాటు ఇంకేం చేశాడండి ఆయన? వెరీ గుడ్. ఇది నాకు చాలా వింత అనిపిస్తుంది. దేవుణ్ణి ఆరాధన చేయటం కోసం వచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత ముఖం చిన్నబుచ్చుకోవటం ఏంటండి? దేవుణ్ణి ఆరాధించిన తర్వాత సంతోషంతో ఆనందంతో గొప్ప మరి తృప్తితో దేవుని సన్నిధిలో నుంచి బయటకు వెళ్ళాలి. అతనికే తెలిసిందండి అతను చేసింది తప్పు అని. అతనికే తెలిసింది అతను చేసింది తప్పు అని. వెరీ గుడ్. తర్వాత ముఖం చిన్నబుచ్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి యవనస్తుడైనటువంటి ఒక అధికారి వస్తాడండి. నూతన నిబంధనలో సువార్తల్లో మీకు గుర్తుందా? ఆయన మనం ఏమంటామంటే రిచ్ యంగ్ రూలర్ అని అంటాం. అతను యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఎట్లా వెళ్ళాడండి? మోకం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినాడు. ధనవంతుడు, యవనస్తుడు, అధికారి, తర్వాత చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. మంచి వినయ సంపన్నుడు, ఆజ్ఞలను పాటిస్తున్నాడు, పరిగెత్తుకుంటా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. పైగా మోకరించి బోధకుడు ఆయన చక్కగా మాట్లాడి నిత్య జీవమునకు వారసున్నట్టు నేనేం చేయాలని. కానీ ప్రభు ఎప్పుడైతే నీ ఆస్తి నమ్మి పేదలకిమ్ము అప్పుడు నీకు పరలోకంలో ఫలం కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమంటే ముఖం చిన్నబుచ్చుకొని ఇక దేవుడు లేనటువంటి నిత్యత్వంలోకి వెళ్ళిపోయింది. యేసు ప్రభు వారి దగ్గరికి
అంత భయంకరమైనటువంటి పాపులు, మరి చాలా అంటే సుంకరులు వీళ్ళంతా వచ్చి పరిశుద్ధులుగా అయిపోయి వెళ్ళిపోతా ఉంటే, చాలా మంచివాడై ఉండి అన్ని మంచి లక్షణాలు ఉండి చాలా అన్నిట్లో A+, అని ఇవ్వచ్చు అనమాట మామూలుగా. కానీ చివరికి వచ్చేసరికల్లా పిన్ పాయింటెడ్ గా ఆయన హృదయాన్ని దేవుడు ఒక్కసారి ఎట్లా ఉందో ఎక్స్పోజ్ చేసేసరికి ఇంకా ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయింది. Sister, in this context, I have a question. If we have the joy of salvation, so our faces must look joyful and cheerful, right? Not a frown. అవునండి, డెఫినెట్ గా. ఇప్పుడు మొక్కం చిన్నబుచ్చుకునేసరికి దేవుడే వచ్చి మాట్లాడుతున్నాడండి. అసలు నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే పతనం తర్వాత మొట్టమొదటి ఫ్యామిలీలో ఇంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కయ్యను దగ్గరికి దేవుడే వచ్చి మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు ఏమని అడుగుతా ఉన్నాడండి కయ్యను? ఎవరైనా చెప్పొచ్చు. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా, హేబెల్ కాదు, 7వ వచనం. 7వ వచనమా? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. ఇక్కడ ఆరాధన అర్పణ తీసుకొస్తే ముఖం చిన్నబుచ్చుకోవటము, పాపము ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఏంటి? ఆరాధన చేయటం కోసం ఆయన వస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు సత్క్రియ చేసేవా? ఆరాధన అనేది ఒక సత్క్రియ. నువ్వు గనక నిజంగా ఆరాధన చేస్తే, సత్క్రియ చేస్తే తలెత్తుకోవా, ఎందుకు ముఖం చిన్నబుచ్చుకుంటావు? తర్వాత సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, దాని ఎడల అంటే దానికి నీ ఎడల దానికి వాంఛ కలుగును అని ఉందన్నమాట. ఆరాధన చేయటం కోసం అని వచ్చి ఆరాధన దేవునికి అర్పించానని చెప్పేసి అనుకొని ముఖం చిన్నబుచ్చుకొని మరి పాపం పొంచి ఉన్నటువంటి పాపానికి ఆయన ఏలుబడికి ఈల్డైపోయి చాలా బ్యాడ్ సిచ్యుయేషన్ లోకి వెళ్ళాడే మరి కయ్యను. అంటే ఆ ఎపిసోడ్ ని అమ్మ చెప్పండి. హేబేలు అర్పణ, తమ్ముడి అర్పణ దేవుడు ఇష్టపడ్డాడు, మరి నాది ఇష్టపడలేదే అని ఓర్వలేకపోయినాడు. వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న. ఓర్వలేకపోయాడు. ఇంకా కయ్యను అమ్మ కోపం ఒకటి వచ్చింది. వెరీ గుడ్. కోపము ఇంకా ఈ కోపము ఇక్కడే ఉందంటారా, లేకపోతే ముందు నుంచి వీడికి కోపం ఉంటుందా? ముందు నుంచే ఉండొచ్చు మనిషికి. వెరీ గుడ్. రాదు కోపము. అసలు మీరు ఫస్ట్ నుంచే కాస్త కోపిష్ట అయి ఉంటాడు బాగా. ఈవిల్ పర్సన్ అండి. హీఈస్ బై నేచర్ హీఈస్ ఎ ఈవిల్ పర్సన్. అంటే ఇంట్లో మరి వంట పాత్రలు ఎత్తి పడేసేవాడో లేకపోతే విసిగించేవాడో ఏం చేసేవాడో తెలియదు, కానీ పాపం ఇంత కోపిస్తుంది మరి హవ్వ అని చెప్పేసి అనుకుంటాను. అంత తొందరగా ఎలా చంపుతాడండి? లేకపోతే తమ్ముడిని ఓన్ బ్లడ్ కదా చంపడం. అవును, చాలా చెడ్డోడై ఉంటాడు. చెప్పండి. In this context, I want to bring up one New Testament scripture verse, Matthew 5:22. But I say to you that whoever is angry with his brother without a cause shall be in danger of judgment. And whoever shall say to his brother Raka shall be in danger of counsel. But whoever shall say thou fool shall be in danger of hellfire. So could you please explain really what is the meaning of that? నేను దాన్ని అప్లికేషన్ లోకి వచ్చినప్పుడు తీసుకొస్తాను కదా. ఇక్కడ కొంచెం టెక్స్ట్ మనం ప్రొసీడ్ అయ్యి ఈ ప్యాసేజ్ లో ఇవి పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్ లో తీసుకొస్తాను. ఇక్కడ చూడండి, కయ్యంతో 2 సార్లు మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకసారి ఆరాధన అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాడు. అర్పణ అంగీకరించినప్పుడు నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు కదా, నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి వాకిట పాపం పొంచి ఉంది, ఆ పాపానికి నువ్వు వీళ్ళైపోయావు అని చెప్తా ఉన్నాడు. అంటే అసలు ఆరాధనకు వచ్చే ముందే దేవుడు అంటే ఒక లెక్కలేని భావం. ఎవరికి? కయ్యనికి. అర్పణ తీసుకురావడానికి ముందే ఒక క్యాజువల్ ఇదన్నమాట. నా ఇష్టమైన విధానంలో నేను వస్తాను, నేను ఏదైతే చేయాలనుకున్నానో అది చేస్తాను,
అన్నట్లు ధోరణి అన్నమాట. ఇంకా దాన్ని మనం అనలైజ్ చేద్దాం, కయ్యని మార్గంలో అసలు ఏముందో. తర్వాత రెండోది, తన బ్రదర్ని చంపిన తర్వాత కూడా మళ్ళా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, కానీ గ్రహించుకోలేదు. తర్వాత సరే ముఖం చిన్నబుచ్చుకున్నాడు. తర్వాత 8వ వచనాన్ని మనం చదువుదాము. కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడారు. కొంచెం అమ్మలం కాబట్టి పిల్లల యొక్క మధ్యలో సంభాషణ మనకు బాగా తెలుసు కాబట్టి కొంచెం ఇమాజిన్ చేసి కయ్యను హేబెల్తో ఏం మాట్లాడుంటాడు చెప్పండి. అయ్యా మనకి పరిశుద్ధపరచబడినటువంటి ఇమాజినేషన్ ఉపయోగించవచ్చు. మనం ఏం మాట్లాడుంటాడు? మీ అర్పణ దేవుడు అంగీకరించాడు, చాలా గొప్ప విషయం, చాలా సంతోషం అని అంటారా? క్వశ్చనే లేదు అసలు. అందరూ ఏం మాట్లాడి ఉండుండొచ్చు? నా సాక్రిఫైస్ లో లేదు, నీ సాక్రిఫైస్ లో ఏముంది అని అడిగినాను. అడిగుండొచ్చు. నాది లేకుండా నేను ఏంది పెద్ద, నువ్వేంటంటే అక్కడ చేసింది, నీ అర్పణలో ఏంటంటే పెద్ద గ్రేట్నెస్, నేను పెద్దోడిని ఇంటికి, నా అర్పణ దేవుడు అంగీకరించలేదు, నీ అర్పణ అంగీకరించాడు. మాట్లాడండి. అతను సేద్యం చేసేటప్పుడు చాలా చెమటోడ్చి కష్టపడి పంట పండించాలక. గొర్రెలు కాసేటప్పుడు గొర్రెలు దానికి మరీ అంటే కంపారిటివ్లీ ఫిజికల్ గా కష్టపడాల్సి ఉంటుంది. కయ్యూను చాలా కష్టపడ్డాడు. కష్టపడి తను అంటే పంటను తీసుకొచ్చినా కూడా అది దేవునికి అంత ప్లీజింగ్ గా ఉండలేదు. కానీ తను అంటే అంటే కష్టాన్ని చూసి ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను. నేను చాలా కష్టపడ్డాను. అక్క నేను చెప్పాలనుకున్నా ఒకటి, అంటే తన అర్పణ దేవుడు ఆల్రెడీ తీసుకోలేదు, పైగా దేవుడే వచ్చి తన కోపాన్ని గుర్తించి ఎందుకు ఇట్లా ఉన్నావు అడుగుతారు కదా. సో మేబీ తమ్ముడి దగ్గర దేవుడే వచ్చి నన్ను ఇంతగా అడిగాడు, కోపం ఎందుకని. అంటే ఆఫ్టర్ దేవుడు గార్డెన్ లో మాట్లాడిన తర్వాత తర్వాత మాట్లాడింది మళ్ళీ కయ్యనుతోనే కదా. మేబీ దట్ మచ్ డిఫరెన్స్ కూడా ఉంది. అందుకే ఇంకా ఎక్కువ కోపం వచ్చి ఉంటది. Maybe he's feeling jealous also. జలసీ ఉంది, కోపం ఉంది. ఇంకా ఆయన హృదయాన్ని కూడా కొంచెం శాంతి భాస్కర్ గారు చెప్పారు, కోమల గారు దానికి ఇంకా సబ్స్టాన్షియేట్ చేశారు. ఇంకా ఆయన హృదయాన్ని కొంచెం ఆలోచిద్దాం. ఈ మాట్లాడడం అనే దానిలో నుంచి ఇంకా చాలా తీసుకురావచ్చు అని అనుకుంటున్నాను నేను. ఏమేమి మాట్లాడి ఉండొచ్చు? అర్పణ గురించి మాట్లాడి ఉండొచ్చు, ఆరాధన గురించి మాట్లాడి ఉండొచ్చు. నువ్వేందిరా చిన్నోడివి, పెద్ద నీకు ఇంపార్టెన్స్ వచ్చింది, నా దానికి ఇది అవ్వలేదని ఉండొచ్చు. మరి ఫణి చెప్పినట్లుగా నేను కష్టపడి చెమటోడ్చి నేను పొలంలో పండించిన దాన్ని తీసుకొస్తే ఎంత నా దాన్ని నిర్లక్ష్య పెడతాడా దేవుడు? నీ దాన్ని లక్ష్య పెడతాడా? ఇలా మాట్లాడి ఉండొచ్చు. అక్క అంటే కయ్యనికి ఆల్రెడీ హేబెల్ ని చంపేయాలని ఉంది కాబట్టి కొంచెం ముందు కొంచెము అతన్ని మామూలుగా మాట్లాడి ఇక్కడి నుంచి ఈ గొర్రెలు తెచ్చి నా పొలం దగ్గర కాచుకో, కావాలంటే నా పంట నీ గొర్రెలు ఏదైనా నాకు ఇవ్వ, చాలా సమాధానంగా మాట్లాడి సమాధానంగా పొలంలోకి వచ్చినప్పుడు అతనికి అంటే అతను అన్న మంచిగా ఉన్నాడులే అని అనుకున్న టైంలో మీద పడి చంపుకుంటాడు. వెరీ గుడ్, మంచి డిటెక్టివ్ జాబ్ చేసేవు అనిత. ఎందుకంటే ఒక స్కీమ్ వేస్తున్నాడు ఇక్కడ, మర్డర్ స్కెచ్ గీస్తున్నాడు అన్నమాట. స్కెచ్ గీసి మామూలుగా మాట్లాడి ఇంకా పొలంలో ఉన్నప్పుడు ఇక ఆ తర్వాత నెక్స్ట్ వెంటనే ఏముంది, మాటలాడను అన్న తర్వాత వెంటనే ఏముందంటే వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. అసలు ఇంతకంటే ఇంకా ఘోరం ఉంటుందా? నేనేం చెప్తాను, చెప్పండి. నాకేమనిపించింది అంటే, నువ్వు చిన్నోడివి, నువ్వు ఫేవరెట్వి, తల్లిదండ్రులకు దేవునికి కూడా ఫేవరెట్. నువ్వు లేకుంటే, నువ్వు వచ్చినాకనే కాంపిటీషన్ అనేది వచ్చింది, లేకుంటే నాది అంగీకరించే ఉండేవాడు దేవుడు. Sabita, very good. Yeah, it's a good, very creative answer. Yeah.
డెఫినెట్ గా థ్రెట్ ఫీల్ అవుతున్నాడు, నువ్వు వచ్చిన తర్వాతనే నా ఇంపార్టెన్స్ తగ్గింది అని. ఇంకా చెప్పండి అమ్మా, క్యారీ ఆన్. ఇంకా అదే లైక్ ఇప్పుడు నువ్వు లేకుంటే దేవుడు నా నా అర్పణను చిన్న చూపు చూస్తుండేవాడు కాదు. నువ్వు వచ్చావు కాబట్టి, నువ్వు వచ్చావు కాబట్టి నీ బెస్ట్ అని ఉంది. బికాజ్ ఇట్స్ నాట్ ది ఓన్లీ ఆఫరింగ్, ఇట్స్ 2 offerings. సో హీ హ్యాడ్ టు పిక్ ద బెస్ట్ వన్. సో నీది లేకపోయింటే, సో దట్స్ వై హీ సీస్ దట్ ఇఫ్ హీస్ నాట్ దేర్ ఇన్ ద పిక్చర్, God will help him. God gave him ఆయనకు తెలియలేదు, తప్పు ఏం చేశాడో తెలియలేదు when he brought the offering, but God told him ఇది తప్పు అని చెప్పాడు. చెప్పినాక he had a chance to correct it next time, but God also warned him, don't let the negative feeling build up. కానీ God warned చేసినా గానీ he did not heed that warning, and the negative feelings built up and he ended up committing a crime. So that's my తర్వాత ఇంకోటి కూడా అనుకొని ఉండొచ్చునండి, దేవుడు అన్యాయస్తుడు, పార్షియాలిటీ చూపించాడని కూడా అని ఉండవచ్చును. కొన్నిసార్లు కొంతమంది ఇక వాళ్ళ లోపాలను కవర్ చేసుకోవటానికి దేవుడికి అట్రిబ్యూట్ చేస్తారు కదా, దేవుడు పార్షియాలిటీ చూపించాడు అని చెప్పేసి. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులతోనూ ఇలా అంటారు, తల్లిదండ్రులు అయినటువంటి మనం కూడా మన తండ్రి అయినటువంటి దేవునితో దేవుడు మనం ఎలా కృప చూపించట్లేదు అని మనం ఇదవుతాం అన్నమాట. డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ తన తమ్ముడైన అనే మాటను చూశాను కదా, నాకు హేబుల్ విషయం బాగా దుఃఖం అనిపించింది. ఏంటంటే పాపం అసలు వీడి పేరే తమ్ముడు, అంటే వీడి పేరే తమ్ముడు అని ఎందుకు అంటున్నానంటే, మనకి చివరి పుట్టిన రెండోసారి పుట్టిన వాళ్ళని తమ్ము అంటాం కదా. హేబుల్ గురించి ఎక్కడా కూడా అతని ఐడెంటిటీ ఏంటంటే తమ్ముడు 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 అన్నమాట. చూడండి, తరువాత తమ్ముడు హేబుల్ కన్నా రెండో కుమారుడి కానీ అన్నట్లు లేదు. అంటే ఈ అన్న ఒక పెద్ద హీరో లాగా ఈ తమ్ముడిని ఎంటేసుకొని తిరగటం గాని, వాడికి ఎంత ప్రామినెన్స్ ఉంది అంటే కయ్యూనికి ఇంట్లో ఎంత ప్రామినెన్స్ ఉంది. కయ్యూను షాడోలో ఒక తమ్ముడిలాగా ఉన్నాడే గానీ ఒక ఇండివిజువల్ గా కూడా అసలు ఉన్నట్లు అనిపించలేదు. చూడండి ఇక్కడ మళ్ళా తర్వాత కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడింది. పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనికి చంపింది. ఈవెన్ దేవుడు మాట్లాడుతా కూడా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ, నా తమ్మునికి నేను కావలివా అన్న, నీ తమ్ముని రక్తం నేలలో నుంచి నాకు మొరపెడుతున్నది. తల్లిదండ్రులు నీ తమ్ముడని అంటున్నారు, వాడు అతని తమ్ముడని దేవుడి వాక్యంలో ఉంది. ఇక్కడ నా తమ్ముడు నీ తమ్ముడు, అసలు ఈ లైఫే పాపం ఈ తమ్ముడే అని ఇలాంటి తమ్ముడు పట్టుకొని మరి తమ్ముడి మీద పడి అన్న చంపేశారు. ఈ తమ్ముడు విషయంలో కూడా జోసెఫ్ కూడా అట్లానే ట్రీట్ చేశారు. సో యంగ్స్టర్స్ ఆర్ ఆల్వేస్ టార్గెట్ ఐ థింక్. అసలు యాక్చువల్ గా ఓల్డ్ టెస్టిమెంట్ చదువుతా ఉంటే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించేది ఏంటంటే తలుక్కుమని ఒక్కసారి సిలువ మెరుస్తుంది. అంటే షాడోస్ ఆఫ్ క్రాస్ అనేవి చాలా మర్మగర్భంగా మనం ఈ ప్యాసేజెస్ లో మనం చూస్తాం అన్నమాట. హేబెల్లో కూడా షాడో ఆఫ్ క్రాస్ చూస్తాము, జోసెఫ్ లో కూడా చూస్తాము, అలా మనం చూస్తాం. సో తమ్ముడైనటువంటి దావీదులో కూడా చూస్తాము, దావీదులో కూడా చూస్తాము. దావీదులో కూడా చూస్తాము. సో ఇక్కడ నీ తమ్ముడు, సో ఇట్లా ఈ తమ్ముడిని చంపటం మనం చూస్తాము. సరే, కయ్యూనికి దేవుడు మరి చాలా ఛాన్సెస్ ఇచ్చాడు. మొట్టమొదట కోపంతో ఉంటే మరి వచ్చి ముఖం ఎందుకు చిన్నగుచ్చుకున్నావు, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు కదా, సత్క్రియ చేయలేదు, వాకిట పాపం పొంచి ఉంది, నువ్వు దాన్ని ఏలాలి కానీ నువ్వు దానికి ఇల్లైపోయావంటే అప్పుడైనా ఏమన్నా మరి క్షమాపణ కోరుకున్నాడా? లేదు. రియలైజేషన్ లోకి వచ్చాడా? లేదు. రాకపోగా ఇంకా కఠినపరుచుకొని స్కెచ్ గీసి తమ్ముడిని చంపేసి, తమ్ముడిని చంపిన తర్వాత కూడా పాపం ఇంకా అప్పటికి ఆదాము హవ్వలకు తెలిసి ఉండదు. మళ్ళా దేవుడు వచ్చి నీ తమ్ముడు ఎక్కడా అని అంటున్నాడు. తమ్ముడు ఎక్కడా అంటే ఏమంటావు? నా తమ్మునికి నేను కావాలి వాడనా. ఎంత దబాయింపండి, అసలు తిరుగుబాటు ఇది కదా. తమ్ముడిని చంపి అక్కడి నుంచి తమ్ముని యొక్క రక్తం నేలలో నుంచి మొరపెడతా ఉంటే, పొలంలో ఉన్నప్పుడు తమ్ముని చంపుతా ఉన్నప్పుడు మరి కళ్ళున్న దేవుడు కానకుంటాడా? ఆయన చూడకుండా ఉంటాడా? ఆయనకి కళ్ళు గొప్ప ఏమైనా చేయగలుగుతారా మానవులు? తమ్ముడిని చంపిన తర్వాత రక్తం నేల నుంచి మొరపెడుతున్నదని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నారు. దేవుడే మరలా ఒకసారి కాదు 2 సార్లు అండి పతనం అయిపోయినటువంటి మానవుని దగ్గరికి కోపంతో తొక్కతొక్కలాడిపోతూ అసూయతో నిండిపోయి మరి చాలా సత్క్రియ చేయకుండా ముఖం చిన్నబుచ్చుకొని నా గందరగోళం అయిపోయినటువంటి పరిస్థితిలో ఉన్న ఈ కయ్యూను దగ్గరికి మరలా దేవుడు 2వ మాట వచ్చి నీ తమ్ముడైనటువంటి హేబెలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యూను అడుగ్గా అతడు
బ్లేటెంట్ లై అన్నమాట. నేను ఎరగను, అతడు నేను ఎరుగను, నాకు తెలియదు. తర్వాత నా తమ్మునికి నేనేమన్నా కావాలి వాడనా. అంటే పతనం అయిపోయినటువంటి మానవుని యొక్క మరి స్వభావం, వాడి పాపం యొక్క పరాకాష్ట ఇక్కడ మనం చూస్తున్నాము. Sister, I have a point here. Cain absolutely inherited his father's genes. ఎందుకంటే దేవుడు ఆదం క్వశ్చన్ చేసినప్పుడు ఏం చెప్పాడంటే, యూ గేవ్ మీ దట్ ఉమన్ టు మీ. అట్లాంటి రెస్పాన్సే కేన్ కూడా ఇస్తున్నాడు అనమాట ఇక్కడ. మై బ్రదర్స్ కీపర్. వెరీ గుడ్. జస్ట్ ఒక చిన్న ఎక్సజెటికల్ అవుట్లైన్ లాగా నేను అంటే గోయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఈ ఒక్క మాట చెప్తున్నాను. మిరియాము అక్క ఎవరు పెట్టలేదు, తమ్ముడికి కావలిగత్తిగా తాను పెట్టుకొని తమ్ముడి లైఫ్ ని కాపాడిందండి. ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి సొంత తమ్ముడిని, అన్న హీరో లాగా ఉండవలసినటువంటి అన్న తమ్ముడిని చంపేసేసి, మిరియామేమో కావలిగత్తిగా తమ్ముడి కోసం తాను పెట్టుకొని ఆ యొక్క నైల్ నది ఒడ్డున దాచుకొని రిస్క్ తీసుకొని తమ్ముడిని కాపాడుకోవటం కోసం ఇదైతే, ఇక్కడ అన్నేమో పొలంలో ఉన్నటువంటి తమ్ముని మీద పడి తమ్ముడిని చంపటం మనం చూస్తాం అన్నమాట. సరే, తమ్ముని యొక్క స్వరము, రక్తం యొక్క స్వరము నేల నుంచి నాకు మొరపెట్టుచున్నది. ఓకే, నేను ఇక్కడ కొన్ని 7 విషయాలు తీసుకొచ్చాను. ఒకసారి వాటిని చూద్దాము. వాటిని చూసి మొట్టమొదట మళ్ళీ మన క్వశ్చన్స్ లోనికి వద్దాము. మొట్టమొదటి కుటుంబాన్ని మనం చూసాము. ఆ తర్వాత రెండోది మొట్టమొదటి ఆరాధన చూసాము. మూడోది మొట్టమొదటి అర్పణ చూసాము. తర్వాత మొట్టమొదటి సాక్ష్యం అంటే దేవుడు ఇచ్చిన సాక్ష్యం. ఒక అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, ఇంకొక అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి అది దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం అని అనుకోవచ్చు. ఆ తర్వాత మొట్టమొదటి మరణం మనం చూసాం. ఆ తర్వాత మొట్టమొదటి హంతకుడు కూడా మనకి ఇక్కడ పరిచయం. తమ్ముడిని చంపినటువంటి హంతకుడు. ఆ తర్వాత మొట్టమొదటి మరణం, ఆ తర్వాత తిరుగుబాటు, ఆ తర్వాత చివరగా మొట్టమొదటి హతసాక్ష్యం కూడా మనం చూస్తున్నాం. ఎందుకు నేను దీని గురించి హతసాక్ష్యం అన్నాను అనేది నేను చెప్తాను. యేసుక్రీస్తు వారు నూతన బంధంలో చెప్పినటువంటి ఆ మాటలను మనం చూడబోతున్నాం. కయ్యను మనము మరి హంతకుడు అని అంటే, హేబిల్ని మనం హతసాక్షి అనొచ్చా? జస్టిఫైబుల్ అయినా టెక్స్ట్ నుంచి, దేవుని వాక్యంలో నుంచి మనం ఈ ఆన్సర్ ని జస్టిఫై చేసుకోవచ్చా? నేనేమన్నానంటే మొట్టమొదటి హతసాక్షి అన్నాను. అనొచ్చా? మొట్టమొదటి హతసాక్షి అనొచ్చా? అనొచ్చు. వెరీ గుడ్. ఎందుకు అనొచ్చు అంటే, దేవుని వాక్యంలోనే యేసుక్రీస్తు వారు హేబెలు గురించి మాట్లాడుతూ మీరు చంపినటువంటి అనేక మంది అని ఉంటది అన్నమాట. అక్కడ లూకా 11:51 చదువుదామా? 11:51. లూకా 11:50. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. వెరీ గుడ్. ప్రవక్తలందరి రక్తము అని ఉంది. అక్కడ ప్రవక్తల సరసన హేబేలును చేర్చడమే కాకుండా యేసుప్రభు వారే అన్నారు. అంటే వీళ్ళందరూ కూడా హతసాక్షులే. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, పాపాన్ని ఖండించిన దాన్ని బట్టి మనుషుల ద్వారా చంపబడ్డ వాళ్ళు అన్నమాట. సో వాళ్ళతో పాటు హేబేలును దేవుడు తీసుకొని వచ్చి ఇక్కడ నూతన నిబంధనలో యవనస్తుడిని జ్ఞాపకం చేసుకొని ఆ యవనస్తుడి విశ్వాసాన్ని గురించి, ఆయన యొక్క రక్తాన్ని గురించి దేవుడు మాట్లాడేరు అంటే మనం చాలా ఆలోచించాలి. నాకు చాలా అనిపిస్తుంది, పాత నిబంధనలో ఎప్పుడో జీవించినటువంటి వాళ్ళ విషయాలు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు తీసుకుని వచ్చి వాళ్ళ విశ్వాసాన్ని గురించి, వాళ్ళ విధేయత గురించి, వాళ్ళ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు నీకు అంతకంటే అద్భుతమైన విషయం ఇంకేమన్నా ఉందా? చూడండి, మనం సాధిత విధవరాల గురించి ప్రభు మాట్లాడటం మనం చూసాం. అలా సిరియాలో ఉన్నటువంటి చిన్న పిల్ల, బాలిక, యంగ్ గర్ల్ అన్నమాట, స్లేవ్, ఆమె గురించి మాట్లాడటం మనం చూసాం. ఇప్పుడు ఒక యవనస్తుడైనటువంటి హేబెలు గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన రక్తాన్ని గురించి మాట్లాడుతున్నారు, ఆయన విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి డెఫినెట్ గా హతసాక్షి
మొట్టమొదటి హతసాక్షి హేబెల్ అని చెప్పేసి అనుకోవచ్చు. నేను అంటాను భూమి మీద మరి మొట్టమొదటగా పుట్టినటువంటి మానవుడు ఎవరంటే కయ్యను. కయ్యను ఏమయ్యాడు? హంతకుడయ్యాడు. భూమి మీద చనిపోయినటువంటి మొట్టమొదటి మానవుడు ఎవరు? హేబెలు. అంటే భూమి మీద చనిపోయిన మొట్టమొదటి మానవుడు హేబెల్. అతను ఎట్లా చనిపోయాడు? చూసారా, భూమి మీద జన్మించినటువంటి మొట్టమొదటి మానవుడేమో హంతకుడు అయ్యాడు, భూమి మీద మరణించినటువంటి మొట్టమొదటి మానవుడేమో హతసాక్షిగా చనిపోయాడు. అసలు నేను ఈ ప్యాసేజ్ కి హంతకుడు హతసాక్షి అని హెడ్డింగ్ పెడదామా అనుకున్నాను. అంటే చదువుతా ఉన్నప్పుడు ఈ ఆలోచనలు వచ్చినాయి అన్నమాట. హంతకుడు హతసాక్షి. భూమి మీద జన్మించినటువంటి మొట్టమొదటి మానవుడేమో హంతకుడు అయిపోతే, భూమి మీద చనిపోయినటువంటి మొట్టమొదటి మానవుడేమో హతసాక్షిగా చనిపోవటము జరిగిందన్నమాట. సో ఇప్పుడు హేబెలు విశ్వాసాన్ని గురించి మనం మాట్లాడతాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11:4 అక్కడ 3 సార్లు ఉందన్నమాట విశ్వాసం విశ్వాసం విశ్వాసం. మనకు ఆది కాండంలో లేదు. ఆది కాండంలోనేమో నెరేటివ్ ఉంది, నెరేటివ్ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏమో ఇక్కడ నూతన నిబంధనలో ఉంది. ఎప్పుడు కూడా మనం ఈ ప్రిన్సిపల్ ని ఫాలో అవ్వాలి. పాత నిబంధనలో జీవించినటువంటి వ్యక్తుల జీవితాల మీద నూతన నిబంధనలో ఏదన్నా ఉంది అంటే అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇంటర్ప్రిటేషన్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కామెంటరీ. అంటే మన జీవితాల మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క కామెంటరీ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు హేబెలు జీవితం మీద పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీలకు రాసిన పత్రికలో ఇచ్చిన కామెంటరీ ఏమిటంటే హెబ్రీ 11:4 ఉంది. ఇక్కడ ఎన్నిసార్లు ఉంది విశ్వాసం అనే మాట? 1, 2, 3 సార్లు ఉంది. 3 సార్లు రెడ్ గా హైలైట్ చేసింది. దాంతో పాటు ఇంకొక మాట ఉంది, ఏముంది? సాక్ష్యం అని. విశ్వాసం ఉంది, సాక్ష్యము ఉంది. ఇక్కడ అంటే ఆది కాండంలో మనం లేనటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాము. తర్వాత ఇక్కడ అర్పణలు అనే ఒక మాట ఉంది కదండి. అర్పణలు, అర్పణ కాదు కానీ అర్పణలు అనే మాట. తర్వాత మృతి నొందియు మాటలాడుచున్నాడు అనే మాట. అసలు ఈ హెబ్రీ 11:4 ఒక పెద్ద ఏమనాలంటే ఒక పెద్ద రత్నాల గనిలాగా ఉంది. ఒక్కొక్క మాట అసలు ఎంత అర్థం అంటే. సాక్ష్యం కూడా 2 సార్లు ఉన్నాయండి. సాక్ష్యం 2 సార్లు ఉంది. శ్రేష్టమైన అని ఉంది, శ్రేష్టమైన బలి అని ఉంది. అక్కడేమో అర్పణ అనే ఉంది, ఇక్కడేమో విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన ఏముందని చూడండి, శ్రేష్టమైన బలి దేవునికి అర్పించండి. అర్పణ తీసుకురావాలంటే బలి ఉండాలండి. బలి లేకుండా అర్పణ తీసుకొస్తే అసలు అది అర్పణ ఎట్లా అవుతుందండి? ఇక్కడ హేబెలు యొక్క అర్పణ ఎందుకు శ్రేష్టమైంది, కయ్యను అర్పణలో ఏమి లోపించింది, పరిశుద్ధాత్మ దేవుడు న్యూ టెస్టిమెంట్ లో రివీల్ చేశారు. హేబెలు అర్పించింది అర్పణ మాత్రమే కాదు, బలి అర్పించాడు. ఆయన బలి అర్పించకపోతే పాక్షమాపణ అనేది ఉండదు. అసలు హేబెలు అర్పణలో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ మిస్ అయింది అన్నమాట. సరే, దాని గురించి రావటం కోసం ముందు ఇంకా ఒక్క మాట ఏముందంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మధ్యవర్తి అయిన యేసు నొద్దకు హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ప్రోక్షణ రక్తము అంటే హేబెలు యొక్క బలిని, హేబెలు మరణించినటువంటి మరణాన్ని, తర్వాత ఆ రక్తం ద్వారా హేబెలు ఏం మాట్లాడుతున్నాడో దానిని యేసుక్రీస్తు వారి యొక్క ప్రోక్షణ రక్తముతో మరి పోల్చడం జరిగింది. దాని అర్థం ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం. హేబెలు యొక్క విశ్వాసాన్ని గురించి మాట్లాడుతాం. సో ఇంతకుముందు నేను చెప్పిన స్టేట్మెంటే మళ్ళీ ఇంకోసారి చేస్తా ఉన్నాను. భూమి మీద జన్మించిన మొట్టమొదటి మానవుడు హంతకుడు అయిపోతే, భూమి మీద మరణించినటువంటి మొట్టమొదటి మానవుడు హతసాక్షిగా మరణించాడు. సో మొట్టమొదటి హతసాక్షి హేబెలు అయితే మొట్టమొదటి హంతకుడు కయ్యను. సో ఇప్పుడు ఇద్దరు 2 మార్గాలు కదండి. 2 వ్యక్తులు, 2 మార్గాలు, 2 అర్పణలు, 2 ఆరాధనలు, 2 వృత్తులు, 2 ప్రవృత్తులు, 2 గమ్యాలు, 2 సాక్ష్యాలు, 2 జీవిత విధానాలు, ఇవన్నీ అన్నాను కదా. ఇప్పుడు ఒక్కొక్క మార్గాన్ని కొంచెం అనలైజ్ చేద్దాం. ఈ యొక్క మార్గాన్ని అనలైజ్ చేసేటప్పుడు హేబెలు యొక్క విశ్వాసం ఏంటో ఇంకా మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు ఒక తండ్రి పిల్లలు. హేబెలు అర్పించాడు, కయ్యను కూడా అర్పించాడు. హేబెలు యొక్క అర్పణలో ఏముంది, కయ్యను యొక్క అర్పణలో ఏమి లేదు. హేబెలు అర్పణ దేవుడికి ఎందుకు అంగీకార యోగ్యమైంది, కయ్యను అర్పణ ఎందుకు అంగీకార యోగ్యం కాలేదు? ఈ విషయాలు ఒకసారి మనం ఆలోచిద్దాం. హేబెలు మార్గం ఎందుకంటే యోధా పత్రికలో కయ్యను మార్గం అనే ఒక మాట మనం చూస్తాము.
యోధా పత్రికలో ఏముందంటే కయ్యూను మార్గంలో మనం వెళ్ళొద్దు. కయ్యూను తన తమ్ముడిని ఎందుకు చంపాడు? వాడు దుష్టుడైనందున. ఒకసారి ఆ వచనాన్ని మనం చదువుదామా? యోధా పత్రిక 13వ వచనం 12వ వచనం. యోధా పత్రిక 12వ వచనం ఒకసారి చదువుదామా? మీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. మీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారం నిరంతరం భద్రం చేయబడి ఉన్నది. చాలు. ఇక్కడ ఒక్కసారి కొంచెం ఇదైంది. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. అది 1 యోహాను పత్రిక అనుకుంటా. 1 యోహాను పత్రిక. సారీ, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఇక్కడ కూడా ఉంది, వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిది అని ఉంది. యోధా పత్రిక 11వ వచనంలో కయ్యూను నడిచిన మార్గం అని ఉంది. 11లో ఉంది. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. అక్కడ కయ్యూను మార్గాన్ని గురించి ఏముంది అంటే, కయ్యూను మార్గంలో వాడు దుష్టుడను. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను అని ప్రశ్న కూడా ఉంది. చూడండి, వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియు. చూసారా? అంటే దుష్ట హృదయం ఉంది. అంటే కయ్యూనులో నుంచి మొట్టమొదటిగా ఆయన అర్పణ వెనక హృదయం సరిగా లేదు, హృదయంలో విశ్వాసం లేదు, విశ్వాసం లేని దుష్ట హృదయం. ఏ హృదయంలో అయితే విశ్వాసం లేదో అది దుష్ట హృదయం అని అనొచ్చు అన్నమాట. అంతే. ఇంకేముందంటే వాడు దుష్టుని సంబంధి అని కూడా ఉందన్నమాట. దుష్టుని సంబంధి అయి వాని యొక్క దుష్టత్వం బయటకు తీసుకొచ్చాడని ఉంది. సరే, ఇప్పుడు హేబెలు మార్గాన్ని ఒకసారి మనం చూద్దాము. హేబెలు మార్గంలో పశ్చాత్తాపం ఉంది, హేబెలు మార్గంలో విశ్వాసం ఉంది, హేబెలు మార్గంలో నీతి ఉంది, హేబెలు మార్గంలో సాక్ష్యం ఉంది, హేబెలు మార్గంలో నిరీక్షణ ఉంది, హేబెలు మార్గంలో సరైనటువంటి ఆరాధన ఉంది. మనము పాత క్రొత్త నిబంధనలో చదివిన విషయాలన్నీ కూడా మనం క్రోడీకరిస్తే నేను అనుకుంటాను ఈ యొక్క హేబెలు మార్గంలో విశ్వాసం ఉంది అని చెప్పేసి మనం ఎలా చెప్పొచ్చండి? విశ్వాసం ఉంది హేబెలు మార్గంలో అని మనం ఎలా చెప్పొచ్చు? హేబెలు అర్పించిన అర్పణ విశ్వాసంతో కూడుకుంది అని మనం ఎలా చెప్పొచ్చు? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చదివినప్పుడు అందులో 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనలోను సోకులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయం అనగా న్యాయంను కనికరంను విశ్వాసంను విడిచిపెట్టింది. సో కాబట్టి అలా చెప్పమ్మా. కాబట్టి అంటే అన్నిట్లో 10వ వంతు అంటే పర్ఫెక్ట్ గా ఇచ్చి ఉంటాడేమో కయ్యూను కూడా, కానీ అతనికి దేవుని మీద ప్రేమ గాని న్యాయం జరిగించే మనసు గాని దేవుని మీద విశ్వాసం గాని లేదండి. వెరీ గుడ్. ఇంతకుముందు మన కోమల సిస్టర్ చెప్పారు, కోమల సిస్టర్ చెప్పింది రిచువలిస్టిక్ గా ఉంది, ఏదో ఇవ్వాలి కాబట్టి తీసుకొచ్చాడు, కానీ దాని హృదయం సరిగా లేదు, హృదయం సరిగా లేదు. ఇంకా చెప్పాలంటే హృదయం దుష్ట హృదయం అని ఉంది, వాడు దుష్టుని సంబంధి అని ఉంది. అంటే వాకిట పాపం పంచి ఉంటే అది నిన్ను ఏలింది, అంటే పాపానికి దేవునికి మనము ఏది ఇచ్చినా మన అది మంచి హృదయముతో దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఇవ్వాలి. మనసులో వేరే భావం పెట్టుకొని ఇస్తే దేవుడు అది అంగీకరించడు. దానికంటే ఇంకా లోతుల్లోకి వెళ్తేనమ్మా, అసలు హేబెలుకి ఏంటంటే ఈ యానిమల్ తీసుకొచ్చి వధిస్తున్నప్పుడు తాను పాపిని అన్న గ్రహింపు ఉంది. గ్రహింపు ఎప్పుడైతే వచ్చిందో పశ్చాత్తాపం వచ్చింది. ఇప్పుడు ఆది కాండం ఏదైనా మనలోనే దేవుడు ఒక గొర్రెను వధించి ఆ చర్మపు చక్కాయలు తీసి వాళ్ళ తల్లిదండ్రులు తొలగించాల్సి వచ్చింది. తల్లిదండ్రులు చెప్పారు, అరే నాయన, మీరు అర్పణ కనుక తీసుకెళ్తే రక్తం లేకుండా అర్పణ అసలు లేదు,
ఆరాధన చేయాలంటే రక్తంతోనే చేయాలి, కాబట్టి ఈ విధంగా అర్పణలు తీసుకెళ్ళండి, ఈ విధంగా వెళ్ళండి, ఈ విధంగా వెళ్ళండి అని ఆదాము హవ్వలు చక్కగా పోసగుచ్చినట్టు చెప్పుకుంటారు. ఎంత ప్రిపేర్ చేస్తానో వీళ్ళిద్దరు కలిసి సరే ఆరాధన చేస్తామని అర్పణ తీసుకొచ్చుంటారు. మనకు తెలుసు కదా, పిల్లల్ని మనం బైబిల్ స్టడీకి తీసుకురావాలన్నా, ఫ్యామిలీ ప్రేయర్కి తీసుకురావాలన్నా, వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు బోధించాలన్నా ఎంత పేషెన్స్ చూపించాలి, ఎన్నిసార్లు చెప్పాలి. చాలా సార్లు చెప్పుంటారు ఆదాము హవ్వలు. అర్పణ గురించి చెప్పుంటారు, బలి గురించి చెప్పుంటారు, రక్తాన్ని గురించి చెప్పుంటారు. రక్తం గనక చిందించబడకపోతే పాపానికి ఇది లేదు, తప్పకుండా ఏదైనా వనంలో వాళ్ళు చేసినటువంటి పాపము ఇవన్నీ కూడా చెప్పుకుంటారు. సో హేబెల్ యొక్క మార్గాన్ని నేనేమంటున్నానంటే విశ్వాస మార్గం అంటున్నాను. ఆ మార్గాన్ని నేనేమంటున్నానంటే రక్త మార్గం అంటున్నాను. ఆ మార్గాన్ని నేనేమంటున్నానంటే దేవుడు సిద్ధపరిచిన మార్గం అంటున్నాను. మాట్లాడుతున్నా అనుకుంటా ఉన్నాను అన్నమాట. ఎందుకు అంటే ఈ యొక్క అర్పణ తీసుకుని వచ్చినప్పుడు అతనికి పశ్చాత్తాపం ఉంది. దాన్ని చూస్తా ఉంటే నా కోసం ఈ యొక్క యానిమల్, నా పాపం కోసం యానిమల్ రక్తం చిందించబడుతుంది కదా, తన సొంత గొర్రెలు అంటే తన సొంత ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి చేతులతో వధించి ఆ రక్తం అక్కడ ఇది పెట్టి బలిపీఠ మీద పెడుతున్నప్పుడు అతని హృదయం ఎంతగా నొచ్చుకుందో, ఎంతగా బాధపడి ఉంటాడు. అంటే నా పాపం కదా ఈ విధమైనటువంటి బలి మరి ఇదవుతుంది. సో అక్కడ ఇక్కడ ఏంటంటే షాడో ఆఫ్ క్రాస్ కనిపిస్తుంది. అక్కడ విశ్వాసము కనిపిస్తుంది, పశ్చాత్తాపం కనిపిస్తుంది, రక్తం కనిపిస్తుంది, అర్పణ కనిపిస్తుంది. దాన్ని బట్టి నీతి మరి కనిపిస్తా ఉంది, నీతిగా తీర్చబట్టం కనిపిస్తుంది. అందుకోసమని అది సాక్ష్యానికి కారణమైంది. అంతేకాదు ఈ యొక్క అర్పణ రాబోతున్నటువంటి కలవరి కొండ మీద యేసుక్రీస్తు వారు మరణించబోయే అర్పణను కూడా చూపిస్తాం. అక్కడ నుంచి నిజమైనటువంటి ఆరాధన కూడా వస్తుంది. సో ఇప్పుడు పర్సిక్యూషన్ గురించి తర్వాత వద్దాం. కయ్యను గురించినటువంటి విషయాలకు వస్తే కయ్యను మార్గం ఏంటంటే క్రియల మార్గం, కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం అని మన ఇండియా దేశంలో ఉన్నాయి కదండి. మా క్రియల ద్వారా మేము దేవుని దగ్గరికి వస్తాం. మేము కష్టపడి మా పొలంలో పండించి నీ తీసుకుని వచ్చి మాకు ఉచితంగా వద్దండి రక్షణ. ఉచితంగా ఏంటి రక్షణ? అసలు ఉచితంగా వస్తే అది రక్షణ ఎట్లా అవుతుంది? మేము భక్తిగా ఉండి సంపాదించుకుంటాం, మేము మా జ్ఞానంతో సంపాదించుకుంటాం, మేము మా కర్మ క్రియల ద్వారా మేము సంపాదించుకుంటాం. నేను అంటాను అసలు ఫాల్స్ రిలీజియన్ కి కర్త ఎవరంటే కయ్యను. ఈ యొక్క అసత్యమైనటువంటి అబద్ధమైనటువంటి మతాలన్నీ ఎక్కడ ప్రారంభమైనవి అంటే ఇక్కడే ప్రారంభమైనవి, మొట్టమొదటి కుటుంబంలోనే. మాట చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా చెప్పాను. అర్పణ అనేది వృత్తికి సంబంధించింది కాదండి, ప్రవృత్తికి సంబంధించింది. కయ్యను అర్పణలో రక్తం లేదు, పాపిని అన్న గ్రహింపు కూడా లేదు. తన సొంత విధానంలో దేవుని దగ్గరకు వచ్చారు, అదే కయ్యను మార్గం. సో ఇప్పుడు నేను 2 విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ కయ్యను మార్గాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, హేబెల్ మార్గాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీరు క్వశ్చన్స్ చెప్పాలి. హేబెల్ విశ్వాసం ఏంటి, కయ్యను మార్గం ఏంటి? అంటే హేబెల్ యొక్క అర్పణను దేవుడు అంగీకరించడానికి కారణం ఏంటి? అంటే దాన్ని బట్టి మనం తన విశ్వాసంలో నుంచి ఏమి హైలైట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో క్రైస్తవ్యాన్ని మరి ఇతర మతాలని చూసినప్పుడు ఏ విధంగా మనం అంటే యేసుక్రీస్తు ప్రభులోనే రక్షణ, రక్తం లేకపోతే పాపక్షమాపణ లేదు అని మనం చెప్పే ఈ యొక్క సువార్తకి కయ్యను హేబెలు వాళ్ళు మొట్టమొదటిగా చేసినటువంటి ఆరాధన, అర్పించినటువంటి అర్పణలో నుంచి మనకి ఏమేమి ప్రిన్సిపల్స్ వస్తుంది? మొట్టమొదటి కుటుంబంలో జరిగినటువంటి మొట్టమొదటి ఆరాధనలో నుంచి ఈ రోజున ఆరాధనకు గాని, అర్పణకు గాని, సువార్తకు గాని మనకి ఏ విధమైనటువంటి మార్గదర్శకమైనటువంటి సూత్రాలు వస్తాయి? He believed in God. అవునండి, he believed in God. Very good. He is a righteous God. So he అర్పణ అంతా తను చాలా ప్రేమపూర్వకంగా భక్తితో అర్పించాడు. ఎవరైనా సరే దేవుని దగ్గరికి సంపూర్ణంగా మనం సరెండర్ అయ్యి వెళ్ళాలా, అది అతను చేశాడు. దేవుడు అతను చేసిన క్రియను బట్టి అతని విశ్వాసాన్ని లెక్క చేశాడు, పరీక్షించాడు. అది అతనికి వెరీ గుడ్ అండి. అతనికి నంబర్ 1 ఏంటంటే నీతిగా తీర్చబట్టడానికి వెనకేముందంటే విశ్వాసం ఉంది. విశ్వాసిగా గుర్తింపబట్టడానికి వెనకేముందంటే పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం అనేది దేని ద్వారా చూపించాడంటే ఒక అర్పణ, రక్తంతో కూడుకున్నటువంటి ఒక అర్పణ తీసుకొని రావటం ద్వారా పాపిని అన్నటువంటి గ్రహింపుతో పశ్చాత్తాపంతో వచ్చాడు.
అందుకనే దేవుడు అర్పణ మాత్రమే కాదు, అర్పణ వెనకున్న హృదయాన్ని చూస్తుంది. ఇద్దరు పీఠాలు కడుతున్నప్పుడు దాని మీద అర్పణ పెడుతున్నప్పుడు దేవుడు అసలు అర్పణ చూస్తల్లా, ముందు ఆ హృదయాన్ని చూస్తుంది. కయ్యను హృదయంలో అంతా కూడా పాపము, అసూయ, కంపారిజను, ద్వేషము, లెక్కలేనితనము, ఏంటి వాళ్ళు చెప్పినట్టు చేసేది ఏంటి, నా ఇష్టమైనట్టు వస్తాను నేను అన్నటువంటి ఒక తిరస్కార భావం, చులకన భావం. హేబేలు తను అర్పణగా రక్తాన్ని అక్కడ చిందించిండు కాబట్టి ఆ రక్తము ఆయన హృదయాన్ని కూడా పరిశుద్ధపరిచింది. డెఫినెట్ గా. అందుకనే హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం అని రక్తాన్ని గురించి మాట్లాడుతూ హేబెలు రక్తం కూడా మాట్లాడుతుంది. కానీ అంతకంటే మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అని చెప్పేసి మనం చూస్తాం. ఇంకొక మాట చెప్తాను చూడండి. నిజమైన ఆరాధన జరిగిన వెంటనే హింస ప్రారంభమైంది. పర్సిక్యూషన్ లేదండి. పర్సిక్యూటర్ ఎవరు? పర్సిక్యూట్ చేయబడిన వాళ్ళెవరు? ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత కూడా శ్రమలు వస్తాయి. అవును, పొందినాకనే ఎక్కువ వస్తాయండి. నిందలు, అవమానాలు ఒకదాని వెంబడి ఒకటి వస్తాయి. My small observation about the sacrifice. నేను సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు I used to see Bakrid festival ki they should bring a goat and they kill the goat in front of their house, and they strictly follow that, they believe in that sacrifice. Ante just an observation. డెఫినెట్ గా. ఎందుకంటే మనిషి యొక్క జన్యువుల్లోనే రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ లేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు అదే అంటారు కదా, సామాన్యంగా మనం చెప్పొచ్చు రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ లేదు అని. వీడు రక్తంతో కూడినటువంటి అర్పణ తీసుకురావడానికి ఎందుకు ఇష్టపడలేదంటే వాడికి అసలు పాపినన్న గ్రహింపు లేదు. పాపినన్న గ్రహింపు ఎందుకు లేదు? అసలు పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపం ఎందుకు లేదు? హృదయం అంతా కూడా దుష్టత్వంతో నిండుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, నాయనా బాబు అన్నట్లు దేవుడు చెప్తా ఉన్నాడు, ఎందుకు ముఖం చిన్నపుచ్చుకుంటావు, నువ్వు సరిగా అర్పించలేదు కదా, నువ్వు అసలు గ్రహించలేదు, అసలు రక్తం లేకుండా ఎట్లా నేను అంగీకరిస్తాను అర్పణని. ఆల్రెడీ భూమి శపించబడింది, శపించబడిన భూమిలో నుంచి పండించిన దాన్ని తీసుకొచ్చి నేను అర్పిస్తానంటే అది దానికి ఎట్లా కుదురుతుంది? నా ఇష్టమైనట్టు వస్తాను నేను దేవుని దగ్గరికి, ఆ మార్గం అన్నమాట. సో ఎప్పుడైతే నిజమైన ఆరాధన జరిగిందో వెంటనే పర్సిక్యూషన్ ప్రారంభమైంది. దీనిని ప్రారంభించింది ఎవరు అంటే అబద్ధపు ఆరాధికుడైనటువంటి కయీను అని. ఈ కయీను మార్గం, క్రియల మార్గం, కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం. సో తన సొంత విధానంలో వచ్చాడు. పాపినన్న గ్రహింపు లేదు. అసత్య మతం, హింస, హతసాక్ష్యం అన్ని మొట్టమొదటి కుటుంబంలోనే మొదలైంది. హంతకుడు అక్కడి నుంచే వచ్చాడు, హతసాక్షి కూడా అక్కడి నుంచే వచ్చింది. దీన్ని ప్రారంభించింది ఎవరంటే ఆ సత్యమతాన్ని కయ్యను. కయ్యను అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదో ఈ యొక్క కారణాలన్నీ ఇంకొకసారి మనం చూస్తాం. రక్తం లేదు, రక్తం లేదంటే పశ్చాత్తాపం లేదు, పశ్చాత్తాపం లేదు అంటే పాపి అన్న గ్రహింపు లేదు, పాపి అన్న గ్రహింపు లేదు. అందుకోసమని జంతువు రక్తాన్ని అర్పించవలసింది పోయి తమ్ముడు రక్తాన్ని వెలిపించాడు. అంత బుద్ధిహీనుడు. జంతువు రక్తాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద అర్పించాల్సింది పోయి నేల మీద తమ్ముని రక్తాన్ని ఒలిపించాడు. ఎందుకు ఆ విధంగా చేశాడో మనం చూసాము. ఎందుకంటే దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాడు. తన క్రియలు చెడ్డవి, సహోదరుని క్రియలు నీతి గలవి ఉన్నాయని కాబట్టి. సో మొట్టమొదటి హతసాక్షి హేబెలు అయ్యాడు, మొట్టమొదటి హంతకుడు కయ్యను. అసలు నేను అనుకుంటాను ఆదాము హవ్వలకి గుండెకి వేలుమంది. ఒక కొడుకేమో హతసాక్షి అయిపోతే చనిపోతే, ఇంకో కొడుకేమో దేశదిమ్మరైపోయి, అంటే అప్పటికి హతసాక్షి హంతకుడు అనే మాటల కంటే కూడా ఒక్కొక్కడికేమో చచ్చిపోతే ఇంకొకడికేమో దేశదిమ్మరైపోయి కయ్యను మార్గం అనేది బ్రాండెడ్ అయిపోయింది అనమాట. హేబెలు మార్గం అనేది విశ్వాసానికి ఆధారం. నేనంటాను రక్షణ చరిత్ర యొక్క సారాంశం ఏంటి అంటే మరి సిలువ, హతసాక్షి. సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య ఉన్నటువంటి వైరంలో చాలా ప్రధానమైనటువంటి ఘట్టాలు మనం చూస్తాము.
ఆ ఘట్టాలు అన్ని చోట కూడా ఎప్పుడైతే నిజమైన ఆరాధన జరుగుతుందో అక్కడ వెంటనే హతసాక్ష్యం మొదలవుతుంది. మీకు నూతన బంధంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. జ్ఞానులు ముగ్గురు వచ్చి ప్రభువుని ఆరాధిస్తారు. ఆరాధించిన తర్వాత ఏం జరిగిందండి? మన ప్రతి క్రిస్మస్ అప్పుడు చదువుతాం కదా, జ్ఞానులు ముగ్గురు వచ్చి నిజంగానే తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోళం ఆయనకు అర్పించారు. తర్వాత ఏం జరిగింది? ఫ్యామిన్ వచ్చింది, ఈజిప్ట్కి వెళ్ళారు వాళ్ళు. ఈజిప్ట్ కి ఫ్యామిన్ రావటం కాదమ్మా, హేరోదు బిడ్డ పిల్లలందరినీ చంపేశారు. చూసారా? ఎప్పుడైతే నిజమైనటువంటి ఆరాధన జరిగిందో వెంటనే అక్కడ ఏమైందంటే హతసాక్షి. అక్కడ హతసాక్షులు అయింది ఎవరంటే బుడ్డి బుడ్డి చిన్న పిల్లలు బుడి అడుగులు వేసుకుంటా అమ్మ తడుతున్నటువంటి ముద్దలు తింటా వచ్చి రాని మాటలు చిన్న మాటలు సెంటెన్సెస్ మాట్లాడుతూ ఉంటారేమో అనుకుంటాను నేను 2 years లో. వాళ్ళని మరి బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఆ 2వ సంవత్సరంలోపు పిల్లలందరూ చచ్చిపోతే వాళ్ళ అమ్మల కన్నీరు రక్తము కలిసి పారింది. అమ్మల హృదయ విదారకంగా ఏడుస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రులు వాళ్ళని ఓదారుస్తూ ఉంటే ఆయన ఎవరో పుడితే మా పిల్లలు ఎందుకు చనిపోవాలని అమ్మలు ఏడుస్తూ వచ్చేది. ఎందుకు వధిస్తున్నాడు హేరోదు 2 సంవత్సరాల్లో పిల్లలని అంటే ఎక్కడో రక్షకుడు పుట్టాడని చెప్పేసి యూదుల్లాజు పుట్టాడని ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. అందుకోసం అని చెప్పేసి చంపుతున్నాడంటే యూదుల్లాజు పుడితే మా పిల్లలు ఎందుకు చనిపోవాలి? Okay, sister, in that context, I want to bring up something. Recently, I was talking to a Messianic Jew believer. He was talking, Satan's attack started when Moses was born. That time, so many, I know all the children have been killed. And again, when after Jesus' birth, and after that, in the Second World War, I mean, in Esther's time, the third attack, and fourth is during the Second World War, they just want to destroy our Jewish race, but they were not successful. So that's why the prophecy had been fulfilled. That, so he brought that series from there, from the beginning, how the Satan was after Jewish people, to destroy them. వెరీ గుడ్ అండి. ఇక్కడ చూడండి, సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య వైరము ఈ ఫేజెస్ లో ఎంత బాగా కనిపిస్తుందో. మొట్టమొదటి కుటుంబంలో కయ్యూను హేబెల్ మధ్య వైరం, ఆ తర్వాత దేవుని కుమారులు నరుల కుమార్తెలు, ఇస్సాకు ఇష్మాయేలు, యాకోబు ఏసావు, ఇశ్రాయేలీలు ఐగుప్తీయులు. వీళ్ళందరూ కూడా పాత నిబంధనలో ఇస్సాకు గాని హేబెలు గాని ఇశ్రాయేలు గాని దావీదు గాని హింసను అనిపించినటువంటి వాళ్ళు. యెజబెలు చంపించినటువంటి యెహోవా ప్రవక్తలు గాని యెషయా, ఇర్మియా, ఒరాయా, హనాని, జకరయా, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో ఒక రకమైనటువంటి హింసను అనిపించినటువంటి వాళ్ళు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మొట్టమొదటి శతాబ్దపు సంఘమేమో హింస గురించి, మరణాన్ని గురించి, హతసాక్ష్యాన్ని గురించి మాట్లాడుతుంటే 21వ శతాబ్దపు సంఘమేమో ఆస్తి, ఆరోగ్యం, అంతస్తు, ఆనందం గురించి మాట్లాడుతుంది. చాలా దూరం వచ్చేలేదు మనం ఒరిజినల్స్ నుంచి. when first century church was talking about persecution, death అని మాట్లాడడం, ఈ రోజున అసలు మాట్లాడడం గురించి మనం మాట్లాడుతున్నాం. మనం మాట్లాడేది ఏంటంటే ఆస్తి, ఆరోగ్యం, ఆనందం, హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ. నేనంటాను అభివృద్ధి సువార్త ఏం చేస్తుందంటే సిలువ సువార్తను మరుగు చేస్తుంది. as prosperity gospel overshadowed the gospel of Christ, తప్పనిసరిగా చేస్తుంది. అభివృద్ధి సువార్త సిలువ సువార్తను కనుమరుగు చేస్తుంది. దేవుని వాక్యంలో ఉంది ఏమిటి అంటే శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ కలుగు చేస్తుందని. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి శ్రమల గురించి, ఓర్పు గురించి, పరీక్ష గురించి, నిరీక్షణ గురించి, పరిశుద్ధత గురించి, వీటన్నిటి గురించి మాట్లాడకుండా, సిలువని గురించి మాట్లాడకుండా, ఎప్పుడు దీవెనలు, ఆశీర్వాదాలు, సంతోషం, ఆనందం వీటి గురించి మాట్లాడితే అది సరైనటువంటి బోధ అవుతుందంటారా? పేతురు ప్రభుతో ఒక ప్రశ్న వేస్తాడు, మేము అన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించే మాకేం జరుగుతుందని అంటారు. అంటే ప్రభు అంటారు, నా నిమిత్తం మీరు అన్నింటినీ విడిచిపెట్టారు, మంచిదే. అయితే ఇప్పుడు ఇహమందు ఏం జరుగుతుంది మీకంటే హింసలతో పాటు ఇక్కడ లోకంలో ఉంటాయి కాదంటలా, కానీ పరిపూర్ణమైనటువంటి దీవెన బహుమానం ఇక్కడ కాదు మనకు వచ్చేది, రాబో లోకంలో. చాలా మంది అసలు నాకు అనిపిస్తుంది
ఈ కరోనా ఒక మంచి కరెక్షన్. ఇక దేవుడే గనక మనకేమి శ్రమ బాధ అనేది కనుక పెట్టకపోతే యేసుప్రభు అసలు నువ్వు ఇంకెందుకు వచ్చేది, ఇక్కడ అంతా బానే ఉంది కదా, మాకు మంచిగా నడుస్తుంది, నువ్వు రావాల్సిన అవసరం ఏంటి అంటామేమో మనం. అసలు పరలోకం కోసం ఎదురు చూడము మేము. ప్రాస్పరిటీ గాస్పెల్ తో నాకున్న రియల్ ప్రాబ్లం ఏంటంటే, ఇక లోకంలో మన జీవితంలో అంత సంతోషం, ఆనందం, దీవెన, ఆశీర్వాదం అయితే ఇక మనలో ఉన్నటువంటి పాపపు నైజం పోయేది ఎప్పుడు, శ్రమంలో ఓడిపోచ్చేది ఎప్పుడు, పరీక్షలో నిరీక్షణ వచ్చేది ఎప్పుడు, మనలో ఉన్నటువంటి ఆ పాప అంతరంగ స్వభావంలో పరిశుద్ధపరచబడేది ఎప్పుడు. అందుకని ప్రభు ఏమన్నారంటే, హింసలతో పాటు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవాడు తప్పకుండా హింస పొందుతాడు. హింస పొందుతాడు. The early church was married to poverty, presence, and persecution. And today's church is married to prosperity. Yes, sir. Prosperity, health and wealth. ఈ రోజున చాలా డిమాండ్ లో ఉంది కూడా ఎవరంటే వాళ్ళేనండి. ఎవరైతే హెల్త్ గురించి, వెల్త్ గురించి, ప్రాస్పరిటీ గురించి, బ్యాంక్ అకౌంట్స్ మల్టిప్లై అవటానికి గురించి, అప్పులు తీరటానికి గురించి ఇవన్నీ మాట్లాడతారు. మరి people are very 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 curious, very happy to listen to them. ముందు దైవ సేవకులు ఏ మెసేజ్ చెప్పినా ఎండింగ్ సిల్వ దగ్గరికి వస్తారు. ఎగ్జాక్ట్లీ అమ్మా. ఇప్పుడు సిల్వ దగ్గరికి రావట్లేదు. భలే కరెక్ట్ గా చెప్పారమ్మా మీరు. నేను అంటాను, చిన్నప్పుడు మేము మాట్లాడుకుంటా ఏదైనా పొరపాటు జరిగితే తూచ్ అనేవాళ్ళం. ఎవరైనా మెసేజ్ అంతా చెప్పిన తర్వాత సిలువ లేదనుకోండి, నేను అంటాను తూచ్ అంట. ఇప్పుడు జరుగుతున్నాయి. సిలువ లేకపోతే అసలు అది వర్తమానమే కాదు. సిలువని గురించి కనుక మనం ప్రకటించకపోతే ఇంకేం ప్రకటిస్తాము, ఎవరిని ప్రకటిస్తాము? బిల్లీ గ్రాహం గారు ఎప్పుడు ప్రకటించినా అసలు సిలువ అనే మాట రాకుండా ఆయన ప్రీచింగ్ జరగదండి, తెలుసా? ఎండింగ్ చేయడు తను. ప్రపంచం అంతటా అంత అద్భుతంగా క్రిస్క్రాస్ చేసి ఎన్ని లక్షల మందికి సువార్త వినిపించి, కోట్ల మందికి సువార్త వినిపించారు, లక్షల మందిని ప్రభు దగ్గర నడిపించారు అనుకుంటున్నాను. ద సీక్రెట్ ఈస్ క్రాస్, ద పవర్ ఈజ్ ఇన్ ద క్రాస్. అసలు నేనంటాను, శక్తి అనేది, అథారిటీ అనేది మన మాటల్లో లేదు. ప్రీచర్స్ చాలా మంది అనుకుంటారు ఎంత గట్టిగా మాట్లాడితే అంత అథారిటీ ఉంది అనుకుంటారు. నో, అస్సలు అథారిటీ అనేది ప్రీచర్ లో లేదండి, బిబ్లికల్ టెక్స్ట్ లో ఉంది. దేవుని వాక్యంలో అథారిటీ ఉంది. ఒక భయంతో, వణుకుతో దేవుని వాక్యాన్ని తీసుకొని మనం దాన్ని చాలా మరి సామాన్యమైనటువంటి విశ్వాసంతో, సింపుల్ పదాలతో మనం ఓపెన్ అప్ చేసిన దట్ పెనట్రేట్స్ డీప్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ పీపుల్. గట్టిగా కేకలేయాల్సిన అవసరం లేదు, లేకపోతే టీవీలో మనం మాట్లాడుతున్న దానికి వెనక బ్యాక్గ్రౌండ్ లో ఎఫెక్ట్లు కూడా పెట్టాల్సిన అవసరం. 4:20 లో ఉంటది కదా, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ ఫర్ టాక్ బట్ ఆఫ్ పవర్ అని. అవును అవును. సో వాక్చాతుర్యము మాటలు కాదండి, సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెరితనమే గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. అతడు చనిపోయినో ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడని ఉంది కదండి మన హేబెల్ విషయము. హేబెల్ ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకే ఒక మార్గం, ఆ మార్గమే రక్త మార్గం. రక్తం ద్వారా మీరు వస్తేనే మీకు యాక్సెప్టెన్స్ ఉంటుంది, లేకపోతే లేదు అన్నమాట. ఈ రోజున సిలువకి ఇటువైపు ఉన్నటువంటి మనమేం చెప్పొచ్చు అంటే, ఆ ఒకే ఒక మార్గమే యేసుక్రీస్తు, లేదు వేరే మార్గం. మన దేవరాజు గారు చాలా అద్భుతమైనటువంటి పాట రాశారు. దేవరాజు గారు అంటే ఇండియాలో ఒక అద్భుతమైనటువంటి, అంటే ఈజిప్ట్ సర్కిల్స్ లో ఈజ్ డేవిడ్ ఆఫ్ ఈజిప్ట్ అన్నమాట. మన ఫండి అంటే ప్రీతి వాళ్ళ బాబాయ్ అనుకుంటాను, అంతేనా? ప్రీతి వాళ్ళ బాబాయ్. సో ఆయన పెదనాన్న ఒకే ఒక మార్గము, ఒకే ఆధారము, లేదు వేరే మార్గం, క్రీస్తు చేసే మార్గం, సిలువే ఆ మార్గం. అద్భుతమైన పాట. ఇక వేరే మార్గం ఏమీ లేదు. ఇక రావాలి అంటే ఇదే మార్గం. ఏ మార్గం అంటే రక్త మార్గం. ఆ మార్గం ఏంటంటే సిలువ మార్గం. ఆ మార్గం ఏంటంటే యేసయ్య వెళ్ళిన మార్గం. తన సిలువను మోసుకొని గొల్గొతా కొండకు రక్తాన్ని కారుస్తా, పరడా దెబ్బలు తిని, ఆయన యొక్క దేహంలో నుంచి 7 డిఫరెంట్ ప్లేసెస్ లో రక్తం 7 టైమ్స్ కారిన తర్వాత ఆయన సిలువ మీదకి వెళ్ళి రక్తపు బొట్టు, చివరి బొట్టు ఎప్పుడైతే కారి భూమి మీద పడబోతా ఉందో, ఇక సమాప్తం అని చెప్పేసి, తండ్రి నా యొక్క ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువు చెప్పారు.
ఇక ఆయన పక్కలోనికి బెల్లం పొడిచినప్పుడు రక్తము నీళ్ళు వచ్చింది. దట్ ఈస్ ద గాడ్ ఫర్ అస్. ఈ రోజున కరోనాతో సఫర్ అవుతున్నటువంటి లోకానికి మనం అర్పించగలిగినటువంటి ఒకే ఒక్క ఏమిటి, చూపించగలిగినటువంటి ఆదరణ ఒకటి ఏంటంటే సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసు. ఈ సఫరింగ్ వరల్డ్ కి ద ఓన్లీ సొల్యూషన్ ఈస్ ద గాడ్ ఆఫ్ సఫరింగ్ హూ సఫర్డ్ ఫర్ అస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ హిమ్. క్వారంటైన్ ఆయన చేయబడ్డాడు, ఐసోలేషన్ ఆయన చేయబడ్డాడు, డెత్ ఆయన మరణించాడు. You name anything that the world is going through now, Jesus has already gone through it. కాబట్టి టు ఎ వరల్డ్ ఆఫ్ డెత్, మరణిస్తూ ఉన్నటువంటి లోకానికి జీవిస్తూ ఉన్నటువంటి దేవుణ్ణి మనం చూపించగలిగాం. సిలువ శిష్యత్వం యొక్క సారాంశం. సిలువ ఆధారితమైనటువంటి సువార్తను ఎవరు ప్రకటించగలరంటే సిలువ మోసే సేవకులే ప్రకటిస్తారు. కాబట్టి మన పాత పాట ఒకటి ఉంది, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అని. సుధాకర్ గారు చివరి ఈ పాట మీరు పాడినా కూడా బాగుంటుందండి. ఇది ఇండియన్ మెలోడీ. ఇండియన్ ఒక ట్రైబ్ మరి దేవునిలోకి వచ్చినప్పుడు ఆయన కళ్ళ ఎదుటే మరి ఆ ట్రైబల్ ఈ పర్సన్ ని నువ్వు దేవుణ్ణి డినై చేస్తావా అని అంటే, నువ్వు డినై చేయనని చెప్తే ఆయన కళ్ళ ఎదుటే ఆయన పిల్లల్ని, ఆయన భార్యని, అందరినీ చంపేస్తా ఉంటే ద క్రాస్ బిఫోర్ మీ ద వరల్డ్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అని ఆయన ఈ పాట రాసినట్లుగా మనకి ట్రెడిషన్ చెప్తా ఉంది. సో ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఆ విధంగా ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేయాలని మనం కోరుకుందాం.